Hello. Hello guys. Use code PAYDAY. Use code PAYDAY. Tururu. Tur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 u. Okay, now let's live stream. So చూద్దాం what happens. Today question 54th question. Sort an arrays of zeros, ones and twos. ఓకే అంటే మన దగ్గర ఒక అరే ఉంటుంది, జీరోస్ వన్స్ టూస్ అన్నీ ఉంటాయి. సో మనం సార్ట్ చేయాలి. ఓకే, ఐ వాస్ థింకింగ్ సపోజ్ ఇది ఎగ్జాంపుల్ అనుకోండి, లైక్ ఎలా చేయొచ్చు అని. యాక్చువల్లీ నేషనల్ అదేదో అల్గరిథం ఉంది, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు యూస్ ద అల్గరిథమ్స్. ఐ వాంట్ టు సాల్వ్ ఇట్ ఆన్ మై ఓన్ అనమాట. సో ఒకసారి ఎలా చేయొచ్చో ట్రై చేద్దాం, ఒకసారి చూద్దాం అసలు పాసిబిలిటీ ఉందా, అసలు పాసిబిలిటీ లేదా. ఓకే, 20 ఇప్పుడు ఇలాగే ఉందనుకో, 202110. బెస్ట్ వే ఏంటంటే లైక్ ఆర్డర్ ఆఫ్ ఎన్లో చేయగలిగేవి ఏంటంటే, ముందు ఒకసారి మొత్తం రన్ చేసేసి ఎన్ని టూస్ ఉన్నాయి, ఎన్ని టూస్ ఉన్నాయి, ఎన్ని వన్స్ ఉన్నాయి కౌంట్ చేసి, ఎన్ని జీరోస్ ఉన్నాయో ఓకే కౌంట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ ఫిల్ చేసేయాలి, మళ్ళీ ఎన్ని వన్స్ ఉంటే అన్ని వన్స్ ఫిల్ చేయాలి, మళ్ళీ ఎన్ని టూస్ ఉంటే అన్ని టూస్. ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్. బట్ ఇది చెప్తే ఇంటర్వ్యూర్ ఏమంటారు, దీనికోసం వెయిట్ చేయడం అనమాట. లైక్ ఇంకొంచెం బెటర్ అప్రోచ్ కావాలని అడుగుతాడు అనమాట. ఓకే, సో అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది ఆప్టిమల్ అప్రోచ్. 3 పాయింటర్స్ తీసుకుని ఇలా అనమాట, జీరోస్ని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకుంటూ రావాలి, టూస్ని రైట్ సైడ్ ప్లేస్ చేసుకుంటూ రావాలి, మధ్యలో ఆటోమేటిక్గా జీరోస్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇది అప్రోచ్. ఓకే, ఏంటి ఈరోజు అసలు ఎవరు లేరు క్లాస్లో? ఈరోజు మొహరం అని అందరూ హాలిడే తీసుకున్నారా? సండే కదా. ఇట్స్ ఓకే, బట్ నేను హాలిడే తీసుకోలేకూడదు కదా, నేను ఏదో ప్రాక్టీస్ చేద్దామని వచ్చేసాను అనమాట. సో చేద్దాం. యాక్చువల్ నాకు కూడా బోరింగ్గానే ఉంది, బట్ చేద్దాం. సో యాక్చువల్లీ నా అల్గోరిథం మర్చిపోయాను, సో మనమే ట్రై చేద్దాం, మనమే ఒక అల్గోరిథం తయారు చేద్దాం. సో మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఐ ఉంటుంది, ఇటు సైడ్ జే ఉండాలి. సో ఇక్కడ ఏమవ్వాలంటే ఫస్ట్ థింగ్ 2 వచ్చింది అనుకో, ముందుకు జేకి స్వాప్ చేయాలి. 0 ఉండాలి అక్కడ, అంటే ఇక్కడ 0 ఉన్నంత వరకు మూవ్ చేయాలా. 0 ఉన్నా 1 ఉన్నా సరే అలాగే కదా అవ్వాల్సింది. ఒక పని చేద్దాం, ఫస్ట్ థింగ్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ రైట్ సైడ్ నుంచి 0 కానీ 1 కానీ టచ్ అయ్యేంతవరకు వెళ్ళాలి. ఓకే, టచ్ అయిన తర్వాత ఐతో ఎక్స్చేంజ్ చేయాలి. ఐలో ఏంటంటే 2 కానీ 1 కానీ వచ్చేంతవరకు వెళ్ళాలి, వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ చేయాలి రెండు. ఓకే, సో అప్పుడు ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడ ఏమవుతాయి, ఇది 0, ఇది 2 అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఇట్ సైడ్ నుంచి 0 కానీ 1 కానీ వచ్చేంతవరకు ఎక్స్పాండ్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ 2 దగ్గర ఆగుతుంది ఐ అనేది. ఓకే, ఇది మన ఓన్ లాజిక్ అనమాట, నేషనల్ టచ్ అల్గోరిథం కాదు. ఇటుపక్క కూడా 1 కానీ 0 కానీ వచ్చేంతవరకు, అదిగో ఇక్కడ ఇలా రాగానే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం ఏమంటారు షఫిల్ చేయాలి. చేస్తే అప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది 1, ఇక్కడ 2. సో ఇదైతే సార్ట్ అయిపోయింది మన అల్గోరిథంతో. సో కింద ఉండే ఇంకోటి చూద్దాము, ఎగ్జాంపుల్ 201 అంట. ఎగ్జాంపుల్ 201 ఐని జే, ఐనేమో ఎయిదర్ 1 కానీ 2 కానీ వచ్చేంతవరకు మూవ్ చేయాలి కాబట్టి ఐ అనేది ఇక్కడ ఆగుతుంది. ఓకే, జే కూడా కాబట్టి ఇది ఇక్కడ ఆగుతుంది.
మూవ్ అవ్వగానే ఈ రెండు స్వాప్ అవ్వాలి. సో 1 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ 1 ఉందనుకోండి, ఇక్కడ 1 ఉంటే ఏమవ్వాలంటే ఐ ఇక్కడ ఉందనుకోండి. సో ఐని కానీ ఇక్కడ మూవ్ చేయకూడదు, 0 వచ్చేంతరకు మూవ్ చేయకూడదు. Somebody is watching me. సో రైట్ సైడ్లో కూడా 1 ఉంటే ఒకవేళ, సో ఇది ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వదిలేండి, మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ ట్రై చేద్దాం, మళ్ళీ డచ్ అల్గరిథం నేర్చుకుందాం. నాకు కూడా రాదు కాబట్టి ఫస్ట్ చూసి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ చేసి చూపిస్తారు చూడండి. Somebody is watching me. It's my anxiety. సో sort అండర్స్కోర్ ఏంటిది, sort అండర్స్కోర్ 0 అండర్స్కోర్ 1 అండర్స్కోర్ 2 డాట్ జావా. ఓకే, ఫస్ట్ జావాలో చేద్దాం. ఓకే, సో ఇది రన్ అవనండి, సో దట్ మనకి బేసిక్ టెంప్లెట్ ఇస్తుంది. అదే అందులో ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా. sort అండర్స్కోర్ 0 అండర్స్కోర్ 1 అండర్స్కోర్ 2 డాట్ py. ఏంది, ఓకే, ఇక్కడ సార్ట్ వెయిట్ 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 ఇది లీడ్ కోడ్ ఉంది కదా, సో మనం ఇక్కడ అయినా కూడా రాయాలి. సార్ట్ అండర్స్కోర్ 0 అండర్స్కోర్ 1 అండర్స్కోర్ 2 డాట్ py. ఓకే, జావా పైథాన్ రెండు వచ్చాయి అనమాట. సో దీనికి లీడ్ కోడ్ ఉంది యాక్చువల్లీ, లైక్ లీడ్ కోడ్కి లింక్ ఉంది ఇదే క్వశ్చన్కి, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఇది క్లిక్ చేసి మనం లీడ్ కోడ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్, నా యొక్క బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఏది ఉన్న ఐని జీరోస్ కౌంట్, జీరోస్ కౌంట్ 1 కౌంట్ 2 కౌంట్స్ తీసుకోవాలన్నమాట. సో అలా కూడా అవసరం లేదు, జస్ట్ 0 1 తీసుకున్నా కూడా మిగిలినవన్నీ 2 పెట్టేయచ్చు. లేకంటే అరేస్ డాట్ ఫిల్ యూస్ చేసి స్టార్టింగ్లో అన్ని 0 వచ్చేటట్టు కూడా చేయొచ్చు. స్టిల్ అలా వద్దులే, మనం మూడింటి కౌంట్ తీసుకుందాం. సో ఏం చేద్దామంటే ఇంట్ C0 అంటే కౌంట్ 0 ఈక్వల్ టు 0, ఇంట్ C1 ఈక్వల్ టు 0, ఇంట్ C2 ఈక్వల్ టు 0. ఓకే, ఏం చేద్దామంటే ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ nums డాట్ లెంత్ I ప్లస్ ప్లస్ if nums of I equal to 0, then C0 plus plus, else if nums of I equal to 1, C1 plus plus, else C2 plus plus. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే మన ఆన్సర్ అనేది రిటర్న్ వాయిడ్ అంటే మనం వాటిని ఫిల్ చేయాలి. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వైల్, మనం ఇక్కడ ఇంకోటి తీసుకోవాలి ఏంటంటే ఇంకోటి కూడా అవసరం లేదు, C0నే తీసుకోవచ్చు అనుకుంటా. సపోజ్ C0 ఈక్వల్ టు 0 అని మళ్ళీ 0 పెట్టేసి, 0 పెట్టకూడదు ఎందుకంటే అది కౌంట్ కాబట్టి. మనం ఇంకో కొత్త వేరియబుల్ తీసుకుందాం, ఇంట్ I తీసుకుందాం. ఇంట్ I ఈక్వల్ టు 0. ఓకే, వైల్ C0 0 మైనస్ మైనస్ నాట్ ఈక్వల్ టు 0.
ఓకే, జీరో అయ్యేంత వరకు కదా. సో ఓకే, వైల్ జీరో ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, జీరో కానంత వరకు, లేదు లేదు, గ్రేటర్ దెన్, వెయిట్ వెయిట్ వెయిట్, పాజిటివ్ అవుతూ ఉంటుంది. అది జీరోతో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ జీరో దగ్గర ఆపాలి. నాట్ ఈక్వల్ టు జీరో అయ్యేంత వరకు ఏం చేయాలంటే మనము, ఓకే, నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు జీరో, ఇంకా C0 మైనస్ మైనస్ చేయాలి. సేమ్ ఇదే కోడ్ని C1కి C2కి, ఐ మీన్ C1కి C2కి కూడా చేయాలి. సో C1 నెక్స్ట్ C2, అంతే. నాకు తెలిసినందుకు ఇదే కోడ్ అనమాట. రన్ చేద్దాం. సో ఇది యాక్చువల్లీ బ్రూట్ కోర్స్ ఐ మీన్ బ్రూట్ ఫోర్స్ అనమాట. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది, అన్ని జీరోస్ వచ్చేసాయి. ఇక్కడ జీరో కాదు, ఇది 1 2. నెక్స్ట్ somebody is watching me, it's my anxiety. పర్లేదు, టెస్ట్ కేస్ బాగానే రన్ అయింది. సబ్మిట్ చేద్దాం, చూద్దాం. యా, సో ఇదిగోండి బీట్స్ 100%. బట్ దీనికంటే ఏమంటారు, లైక్ 100% బీట్ చేసినా కూడా స్టిల్ మనకి నేషనల్ టచ్ అల్గోరిథం అని ఉంటుంది ఒకటి, లైక్ 2 పాయింటర్స్ యూస్ చేసి ఇన్ ప్లేస్లో చేస్తారు. సో స్టిల్ అదే యూస్ చేస్తారన్నమాట చాలామంది. ఓకే, బట్ ఇది కూడా ఒక మెథడే అనమాట. బ్రూట్ ఫోర్స్ అయినా కూడా లైక్ రియల్ టైం ఇంప్లికేషన్లో లైక్ డచ్ అల్గోరిథం కంటే ఇదే ఎక్కువ వర్క్ అవుతుంది. దాంట్లో పాయింటర్స్ అవన్నీ తీసుకోవాలి. ఇందులో ఏంటంటే జస్ట్ సింపుల్ అనమాట. కౌంట్ చేసి జీరోస్ ఎన్ని ఉన్నాయి, వన్స్ ఎన్ని ఉన్నాయి, టూస్ ఎన్ని ఉన్నాయి తెలుసుకుంటాం. ఓకే, ఇలా మనం రన్ చేసి అయిపోగొట్టచ్చు అనమాట. అదే ఇదే కోడ్ని ఇప్పుడు నేను పైథాన్లో చేస్తాను, అంతలోపల ఇది కాపీ చేసుకుందాం. సో ఆ డచ్ అల్గోరిథం నేను లాస్ట్ టైం చేసినప్పుడు నేర్చుకున్నా కానీ అది మైండ్లో లేదనమాట, వెళ్ళిపోయింది, కాకి ఎగిరిపోయింది అనమాట. ఓకే, క్లాస్ sort _0_1_2, ఇది పబ్లిక్ చేయాలి, పబ్లిక్, అంతే కదా. కరెక్ట్ ప్యాకేజ్ డిక్లరేషన్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ పైథాన్లో చేద్దాం కోడ్ని. ఓకేనా. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఈ కోడ్లో నన్ను అడగచ్చు అనమాట, కామెంట్లో చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు సార్ట్ కలర్స్ సెల్ఫ్ అంట, సేమ్ సింపుల్. C0 తీసుకుంటాం ఒకటి ఈక్వల్ టు 0 అని. ఓకే, అలా మెన్షన్ చేయకూడదు. C1 ఈక్వల్ టు 0, C2 ఈక్వల్ టు 0. ఇంట్ అని మెన్షన్ చేయాలా, ఇంట్ ఇంట్ ఇంట్, సో దట్ అది టైప్ తెలుసుకుంటుంది ఇంట్ అని. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫర్ I ఇన్ రేంజ్ 0 to లెంత్ ఆఫ్ నమ్స్ ఏం చేయాలంటే ఇఫ్ నమ్స్ ఆఫ్ I is ఈక్వల్ టు 0 అయితే C0 ప్లస్ ప్లస్, సారీ ప్లస్ ప్లస్ ఉండదు కాబట్టి C0 ప్లస్ ఈక్వల్ టు 1. ఎలిఫ్ నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు 1 అయితే C1 ప్లస్ ఈక్వల్ టు 1. అది కౌంట్ కాబట్టి కౌంట్ పెరుగుతూనే ఉండాలి అండి, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఎలిఫ్ నమ్స్ ఆఫ్ I, ఎలిఫ్ కూడా అవసరం లేదు, ఎల్స్ C2 ప్లస్ ఈక్వల్ టు 1. సో మనం కౌంటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే వైల్ లూప్, వైల్ C is నాట్ ఈక్వల్ టు 0. సో యాక్చువల్లీ నాట్ అంటే ఎన్ఓటి అని తీసుకుంటారు కదా, ఐ మీన్ జావాలో సి అనేది ఎలా తీసుకుంటారు. ఓకే, దానివల్ల C ప్లస్ అనుకుందాం. C ఈజ్ గ్రేటర్ దాన్ 0. అవును, ఈక్వల్ టు 0 అయితే కూడా లేనట్టే కదా. ఓకే,
సో వైల్ సి నాట్ ఈక్వల్ టు మీన్ సి అనేది గ్రేటర్ దాన్ 0 అంత వరకు ఏం చేయాలంటే నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 C0 అనేది ఇక్కడ ఇంకా ఇక్కడ ఐ అనేది తీసుకోవాలి ఐ ఈక్వల్ టు 0 అని ఐ ఈక్వల్ టు ఇంటిజర్ టైప్ ఆఫ్ 0. సో దీని తర్వాత ఏమవ్వాలంటే C0 అనేది మైనస్ అవ్వాలి C0 మైనస్ ఈక్వల్ టు 1 అవ్వాలి ఇంకా ఐ అనేది ఒకటి పెరగాలి ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అని. సో ఇదే మనం 3కి రిపీట్ చేస్తాం లైక్ C0కి C1కి C2కి. సో ఐ అనేది కరెక్టే ఇక్కడ మాత్రం C1 ఈక్వల్ ఇక్కడ C0 ఈక్వల్ టు 0 ఇక్కడ C1 ఈక్వల్ టు 1 ఇక్కడ C2 ఈక్వల్ టు 2 వెయిట్ C2 మైనస్ 1 ఈక్వల్ టు 1 ఓకే ఇక్కడ C0 C1 C2 ఓకే ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ 1 వస్తుంది ఇది కరెక్ట్ కోడ్ అనమాట. హాయ్ బ్రో ఒకసారి జావా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయి మళ్ళీ. సింపుల్ బ్రో ఏమంటారు జావా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలా ఓకే ఇది రన్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా వెయిట్ చేయి ఇది అయిపోద్ది ఇది అయిపోయింది కోడ్ కూడా అయిపోయింది రన్ చేద్దాం. నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజా హౌ ఓకే C0 మైనస్ ఈక్వల్ టు 1 ఓకే ఇది పైథాన్ కోడ్ సబ్మిట్ అయిపోయింది జావా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో. ఇది కూడా 100% బీట్ అయింది. సో జావా కోడ్ ఏంటంటే వెయిట్ ఇది కాపీ చేసేద్దాం ఓకే. సో ఇక్కడ జావా నొక్కితే మనం ఇందాక రాసిన జావా కోడ్ అనమాట ఇది. సో మెల్లగా సో ఇక్కడ ఏం చేసామంటే మన క్వశ్చన్ అర్థమైందా బ్రో ఇలా ఇస్తారనమాట మనకు ఒక క్వశ్చన్ ఏమని 202110 అని జస్ట్ నెంబర్స్ 3 ఉంటాయి ఏదర్ 0 ఉంటుంది 1 ఉంటుంది 2 ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు 202110 ఇస్తే దాన్ని కాస్త మార్చాలి అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలన్నమాట సార్ట్ చేసి 01 అంటే 001122 అని ఇలా సార్ట్ చేయాలన్నమాట దాన్ని ఒక మంచి ఆర్డర్లో ఓకేనా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తాం నార్మల్ సార్టింగ్ టెక్నిక్స్ ఏదర్ n-log-n తీసుకుంటాయి ఓకే అంటే కొంచెం టైం పడుతుంది మనకు ఉండేది అట్ట 3 నెంబర్లే కాబట్టి మనం ఎలా చేయొచ్చు అంటే ఓకేనా అరే మొత్తం ఒకసారి రన్ అయ్యి అంటే ఏంటి ఇప్పుడు ఇలా 202110 ఉందనుకో C0 అని ఒక వేరియబుల్ C1 అనే ఒక వేరియబుల్ C2 అనే వేరియబుల్ తీసుకుంటాం ఓకేనా. సో ఏం చేస్తాం అంటే ఇక్కడ నుంచి రన్ అవుతాం సపోజ్ మనకి 2 టచ్ అయింది అనుకో C2ని ఇంక్రీజ్ చేస్తాం అంటే ఇప్పుడు అన్ని 0తో స్టార్ట్ అయితే ఓకే ఎప్పుడైతే 200 టచ్ అవుతుంది ఇది 1 అవుతుంది 0 టచ్ అయినప్పుడు C0 అనేది 1 అవుతుంది 2 టచ్ అవ్వగానే మళ్ళీ ఇది ఒకటి ఇంక్రీజ్ అయ్యి 2 అవుతుంది 1 అనేది అవ్వగానే ఇది 1 అనమాట. సో ఇలాగ లాస్ట్ వరకు వెళ్ళేందుకు ఏమవుతాయి 2 2s 2 0s 2 1s ఉన్నాయి కాబట్టి అన్ని 2 ఉంటాయి అనమాట ఇక్కడ 2 ఉంటాయి. నెక్స్ట్ ఏం చేస్తాము మనకి ఇంకా ఇది ఇంత అరేతో పని లేదనమాట మనకి ఇచ్చిన అరేనే ఓకే ఆ నెంబర్ ఏదన్నా ఉండని ఓకే మనకి 2 to 2 అంటే 6 ఉన్నాయి ప్లేసెస్ గ్యాప్స్ 1 2 3 4 5 6 ఇక్కడ CO ఫస్ట్ 0 కౌంట్ చేస్తాం 2 ఉన్నాయి కదా 2 zeros పెట్టేస్తాం ఓకే. నెక్స్ట్ C0 అయిపోయిన తర్వాత C1కి వస్తాం C1 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 1s పెట్టేస్తాం C2లో ఎన్ని ఉన్నాయి 2 1s ఐ మీన్ 2 2s ఉన్నాయి కాబట్టి 2 2s పెట్టేస్తాం. అలాగా మనము చేస్తున్నాం అనమాట ఈ కోడ్ని. ఇది నేను అంటే లైక్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ అనమాట లేదా ఇది నార్మల్ మెథడ్ అయినా ఇది ఈజీనే అనమాట ఈజీ టు ఇంప్లిమెంట్ చాలా ఈజీ అనమాట ఆర్డర్ ఆఫ్ n ఇది కూడా. బట్ యాక్చువల్గా అయితే దీనికి మోస్ట్ ఆప్టిమల్ అప్రోచ్ వచ్చి నేషనల్ డచ్ అల్గోరిథం అనే ఒకటి ఉందన్నమాట లైక్ పాయింటర్స్ యూస్ చేసి స్వాపింగ్ చేయాలి. సో ముందు నేర్చుకున్నా కానీ మర్చిపోయాను. సో ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఆ నేషనల్ డచ్ అల్గోరిథము చూద్దాం ఒకసారి ఎలా వర్క్ అవుతుందో. I wanna start
0 1 2 టీచ్ మీ నేషనల్ డచ్ algorithm. ఓకే ఓకే డచ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్గోరిథం అంట. ఓకే డిజస్ట్రాస్ అనే సైంటిస్ట్ కనుక్కున్నట్టున్నాడు. సో ఏమవ్వాలంటే వీ డివైడ్ ద అరే ఇంటూ 3 పార్ట్స్, ఆల్ జీరోస్, 0 to low -1 all zeros, low to mid all ones will be formed, mid to high unknown, high plus 1 equal to all zeros. ఓకే సేమ్ అవుతుందంటే ఫస్ట్ ఇలాగ అనమాట, ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలంట. సో లో అని, మిడ్ అని, హై అని 3 ఉంటాయి అనమాట వేరియబుల్స్. లో అనేది 0, మిడ్ కూడా 0, హై అనేది మాత్రం n-1. అంటే 2 స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయితే ఒకటి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, వైల్ మిడ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై ఉన్నంత వరకు, అంటే మిడ్లో ఉండే వాల్యూ అనేది తక్కువ ఉన్నంత వరకు ఏం చేయాలి, ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్ అనేది 0 అయితే, ఓకే అంటే మిడ్ వాల్యూ కానీ 0లో ఉంటే స్వాప్ లో అండ్ మిడ్, లో వాల్యూని మిడ్ వాల్యూని స్వాప్ చేయాలి. ఇంక్రిమెంట్లో లోని మిడ్ని రెండు ఇంక్రీజ్ చేయాలి. ఓకే ఇఫ్ మిడ్ ఈక్వల్ టు 1, మిడ్ వాల్యూ కానీ 1 ఉంటే జస్ట్ మూవ్ మిడ్ ఫార్వర్డ్, మిడ్ వాల్యూని ఫార్వర్డ్ మూవ్ చేయాలి. ఇఫ్ ఏఆర్ ఈక్వల్ టు మిడ్ ఈక్వల్ టు 2, స్వాప్ ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్ అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ హై అండ్ డిక్రిమెంట్ హై, డోంట్ ఇంక్రిమెంట్ మిడ్ ఎట్. ఓకే నాకు ఇది అర్థమైపోయింది కోడ్. ఏం చేయమంటున్నాడంటే చూడండి, సో ఎలాగంటే మనం 3 వేరియబుల్స్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి 2 0 2 1 1 0 ఉంది కదా, 2 వేరియబుల్స్ తీసుకోవాలి, ఎల్ అని, ఎం అని, హై అని. ఓకే ఏం చేయాలంటే ఫస్ట్ మిడ్ చూడండి, మిడ్లో వాల్యూ 2 ఉంది అనుకోండి, ఫస్ట్ చెక్ చేద్దాం. మిడ్లో వాల్యూ 2 ఉంది, 2 ఉంటే ఏం చేయాలంటే హైని మిడ్ని ఎక్స్చేంజ్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇక్కడికి వస్తుంది, 2 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే బాగా అబ్జర్వ్ చేయండి, 0 అనేది ఇక్కడికి, 2 అనేది ఇక్కడికి. సో 0 ఇక్కడికి, సో 0 అనేది ఇక్కడికి, 2 అనేది ఇక్కడికి. ఓకే ఫైన్. సో దీని తర్వాత హైని మాత్రం డిక్రిమెంట్ చేయాలి. ఓకే 2 ఉంది కాబట్టి హైని మాత్రం డిక్రిమెంట్ చేసి, ఓకేనా, మిడ్ని అలాగే ఉంచేయాలి, ఏది 2 వస్తే. అదే ఇప్పుడు మిడ్ వాల్యూ 0 ఉందనుకోండి, ఓకే మిడ్ వాల్యూ 0 ఉంటే, ఓకే అప్పుడు ఎల్తో ఎక్స్చేంజ్ చేయాలి. సో ఎల్తో ఎక్స్చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఎల్ అనేది ఇక్కడే ఉంటుంది. సో రెండింటిని ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఎల్ని ఇంక్రీజ్ చేయాలి, ఎంని ఇంక్రీజ్ చేయాలి. సో ఎల్ అనేది ఇక్కడికి వస్తుంది, ఎం అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే సో బోత్ ఎల్ ఇంక్రీజ్ అవుతాయి, ఎం కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తాం, 0 ఉంది కాబట్టి ఎల్ని ఎంని స్వాప్ చేయాలి, స్వాప్ చేసినా కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అలాగే ఉండనండి, ఎల్ ఇంక్రీజ్ అవుతుంది, ఎం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎల్ ఇంక్రీజ్, ఎం కూడా ఇంక్రీజ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎం అనేది 2 వస్తే ఏమని చెప్పాను, హై ఉండే వాల్యూతో ఇంక్రీజ్ స్వాప్ చేసి, ఓకేనా మనం ఏం చేయాలి, హైని మాత్రం తగ్గించాలి. అంటే ఇక్కడ 1 వచ్చి, ఇక్కడ 1 ఇక్కడ 2 అవుతుంది. ఓకే హై అనేది తగ్గుతుంది, అంటే హై అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే మళ్ళీ ఇప్పుడు మిడ్ అనే వాల్యూ ఏమవుతుంది, మిడ్ వాల్యూ 1 ఉంటే, ఓకే మిడ్ వాల్యూ 1 ఉంటే ఏం చేయాలో నేను చూడడం మర్చిపోయా. సో మిడ్ వాల్యూ 1 ఉంటే ఏం చేయాలి, జస్ట్ మూవ్ మిడ్ ఫార్వర్డ్, మిడ్ వాల్యూని జస్ట్ ఫార్వర్డ్ మూవ్ చేయాలన్నమాట. ఓకే ఎక్కడ ఉంది, ఓకే ఇక్కడ మిడ్ వాల్యూని జస్ట్ ఫార్వర్డ్ మూవ్ చేయాలి. అప్పుడు మూవ్ చేస్తే ఏమవుతుంది, మిడ్ హెచ్ ఈక్వల్ అవుతాయి. మళ్ళీ 1 ఉంది కాబట్టి మళ్ళీ మిడ్ అనేది క్రాస్ వెళ్ళిపోద్ది. ఫైనల్గా మనకి హెచ్ మిడ్ క్రాస్ అవ్వగానే ఆపేయాలి కోడ్ని. సార్ట్ అయిపోయింది, ఇదే లాజిక్ బ్రో. 3 పాయింటర్స్ లో మిడ్ హై, అంతే బ్రో మహేష్ బ్రో. సో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనకి కోడ్ తెలియదు, జస్ట్ అల్గరిథం తెలుసుకున్నాను. లైక్ ఫస్ట్ 3 థింగ్స్ ఉంటాయి, ఏమవుతుందంటే లో, మిడ్, హై. సో మిడ్లో వాల్యూ కానీ 0 ఉందనుకోండి, ఓకే లోతో ఎక్స్చేంజ్ చేస్తాం, లోతో ఎక్స్చేంజ్ చేసి అంటే స్వాప్ చేసి, ఓకే ఎల్ని మిడ్ని రెండు ఇంక్రీజ్ చేస్తాం. ఓకే అదే మిడ్లో 1 ఉంటే మిడ్ని ఫార్వర్డ్ చేసేస్తాం, మిడ్ని సైడ్కి పంపించేస్తాం. అదే 2 ఉందనుకోండి, హైతో స్వాప్ చేసి, ఓకే జస్ట్ హెచ్ని మాత్రం ఇంక్రీజ్ చేస్తాం, మిడ్లో ఎలాంటి చేంజెస్ చేయం. ఇఫ్ మిడ్ ఈజ్ 0, మిడ్ ప్లస్ ప్లస్ ఎం, మిడ్ ప్లస్ ప్లస్ ఎం, లో మైనస్ మిడ్ ఈక్వల్ టు 1, అంతే బ్రో.
సింపుల్ అంతే బ్రో. మహేష్ బ్రో మీరు చెప్పేది కరెక్ట్. బ్రో వన్ ప్రాబ్లం 1 అవర్ చెప్తావా? తెలియదు బ్రో. అంటే లైక్ ఒక ప్రాబ్లంకి చాలా అప్రోచెస్ ఉంటాయి. సో మనం 1 అవర్ చెప్తానా అంటే మాక్సిమం 1 అవరే తీసుకుంటాను ఒక్కొక్క ప్రాబ్లంకి. సో ఇందాక నేను నార్మల్ అప్రోచ్ చెప్పా ఏమని కౌంట్ చేసుకొని చేయొచ్చని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ నేషనల్ డచ్ అల్గోరిథం చెప్తున్నాము. ఓకే. నిన్న ఒక ప్రాబ్లమ్‌ని నేను 3 డేస్ కూడా చెప్పిన. 3 అవర్స్ చెప్పాను. అంటే ఏంటి 3 డేస్ కంటిన్యూయస్‌గా. ఆ ప్రాబ్లమ్ ఏదో ఉందబ్బా! ఏం ప్రాబ్లము? యాహ్! ఈ ప్రాబ్లమ్‌ని. ఈ లాంగెస్ట్ సమ్ విత్ కే అరేని ఇంకా లాంగెస్ట్ సమ్ విత్ సమ్ కే అనేది మొత్తం కలిపి 3 డేస్ పట్టింది నాకు. అంటే ఎర్రర్స్ చేస్తే ఎర్రర్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉంటామన్నమాట. ప్యాటర్న్స్ మీరే చేయొచ్చు కదా బ్రో! ఇట్ హెల్ప్స్. డిఫైన్ సార్ట్ కలర్స్ నమ్స్ ఈక్వల్ టు 0 నమ్స్ డాట్ కౌంట్ ప్లస్ ఈజీ టు బ్రో పైథాన్. బ్రో ఇన్‌బిల్ట్ వాడకూడదు అనుకుంటా. కౌంట్ జీరోస్ అదే. పైథాన్‌లో కౌంట్ అని నువ్వు యూజ్ చేస్తున్నావు. నేను ఓకే. ఐ కెన్ అండర్‌స్టాండ్. మన ఇద్దరిది లాజిక్ ఒకటే బ్రో. లైక్ నేను కూడా ఇక్కడ కౌంట్ చేస్తున్నా. నేను మాన్యువల్‌గా కౌంట్ చేస్తున్నా. నువ్వు ఇన్‌బిల్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నావు కౌంట్‌కి. సింపుల్ అన్నమాట. సీ పైథాన్‌లో ఆల్రెడీ నేను చెప్పినప్పుడు లైక్ ఇక్కడ రాసాను చూడండి. 0తో కౌంట్ చేసి చేస్తున్నా. నువ్వు ఇందాక చెప్పిన కోడ్ ఏదైతే ఉందో లైక్ కోమనపల్లి ప్రవీణ్ బ్రో. ఆహ్, ఆ కోడ్ అనేది ఎగ్జాక్ట్ ఇదే అన్నమాట లాజిక్. ఓకే. నువ్వు ఇన్‌బిల్ట్ మెథడ్ యూజ్ చేసావు. నేను యూజ్ చేయలేదు. అంతే తేడా అన్నమాట. ఓకే. బ్రో ప్యాటర్న్స్ మీద చేయొచ్చుగా బ్రో ఇట్ హెల్ప్స్. ఓకే. సాయి తేజ బ్రో చేస్తాను. లాంగెస్ట్ సమ్ పాజిటివ్ నెగెటివ్ ప్రిఫిక్స్ సమ్ ప్లస్ హాష్ మ్యాపేగా అంతే బ్రో. అంతే అవే చెప్పింది. యాక్చువల్లీ లాంగెస్ట్ సమ్ పాజిటివ్ కాదు. లైక్ సాయి తేజ బ్రో నేను ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చెప్పా ఎలా అన్ని జనరేట్ చేయాలో. లైక్ అన్ని సబ్ అరేస్ ఎలా జనరేట్ చేయాలి. నెక్స్ట్ లాంగెస్ట్ సమ్ పాజిటివ్ తర్వాత నెగెటివ్ ప్రిఫిక్స్ సమ్ ప్లస్ హాష్ మ్యాప్ అని చెప్పా. ఓకేనా? సో ఇప్పుడు నేషనల్ డచ్ అల్గోరిథంని ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ జావాలో చేద్దాం. తర్వాత పైథాన్లో కూడా చేద్దాం. ఓకే. సో ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇదంతా రబ్ చేసేయాలి. సో ఇక్కడ నేను 1 అవర్ ప్రాబ్లం చేయట్లేదు. జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే ఆ ప్రాబ్లమ్ని. ఓకేనా? సో మీరు అది ఏమంటారు మనం మెల్లమెల్లగా నేర్చుకుందాం. తొందర ఏముంది ఇప్పుడు ఫాస్ట్‌గా ఇప్పుడు ఏం 10 నిమిషాల్లో ఒక ప్రాబ్లం చేసేసి నెక్స్ట్ వెళ్ళిపోవాలని ఏం లేదు కదా మనకి. అలాంటి ఎవరికైనా ఉందా కోరికలు? 10 నిమిషాల్లో ఒక్కొక్క ప్రాబ్లం అని చెప్పి. అలా అయితే ఏముంది 400 క్వెషన్‌లు కూడా అయిపోతాయన్నమాట. ఏముంది 400 క్వెషన్‌లు రోజుకొక 6 చేసినా కూడా 50 డేస్ 2 మంత్స్‌లో అయిపోద్దనమాట. కానీ మనకొచ్చేది ఏముండదనమాట. టైం తీసుకొని నేర్చుకుందాం. బ్రో ఐ సాల్వ్డ్ ఓవర్ 615 ప్రాబ్లమ్స్. ఐ నీడ్ ప్రాక్టీస్. యూట్యూబ్‌లో డీఎస్ఎస్ డ్రైవర్ షీట్ కొట్టే నీది వచ్చింది. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఐ వాంట్ టోటల్ డీఎస్ఏ షీట్ ఇన్ 1 వీడియో. టోటల్ డీఎస్ఏ షీట్ ఇన్ 1 వీడియో అంటే కష్టం బ్రో. లైక్ 435 అనమాట. మనకి డీఎస్ఏలో లైక్ లాంగెస్ట్ ఒక లాంగెస్ట్ వీడియోనే 12 అవర్స్. 12 అవర్స్‌లో నీకు 415 ప్రాబ్లమ్స్ ఉన్న డీఎస్ఏ షీట్ అయిపోవాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకే. సీరియస్‌గా చేయొచ్చు. డీఎస్ఏ 150 డీఎస్ఏ 150 నాకు తెలీదు బ్రో. ఓకే. టాప్ 150 క్వెషన్సా? లీడ్ కోడ్‌వా? లీడ్ కోడ్ ఇంటర్వ్యూ టాప్ 150 క్వెషన్సా? లేకంటే దీంట్లో 150 ఉన్నాయా? ఓకే. డ్రైవర్ షీట్‌లో ఉందా 150? ఇందులో కూడా 300 ఉన్నాయి. ఎస్‌డిఈ షీట్‌లో 191 ఉన్నాయి. 79లో 79 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదేమో నువ్వు చెప్పేది నాకు తెలిసి. బట్ ఏ టు జెడ్డే చేస్తున్నా నేను. ఎస్‌డిఈ షీట్. ఓకే. ఎస్‌డిఈ షీటా? దాంట్లో 191 ఉన్నాయి బ్రో. బట్ ఏ టు జెడ్ చేయనియండి. దాని తర్వాత కావాలంటే ఎస్‌డిఈ చేద్దాం. ఓకే. నార్మల్‌గా 150నే 199 అని ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఏ టు జెడ్ చేద్దాంలే బ్రో. సో ఏ టు జెడ్ చేస్తున్నాను. నీకు కావాలంటే లైక్ ఫాలో అవ్వచ్చు బ్రో. లైక్ ఎస్‌డిఈ అంటే టైం పడతది. ఇది అయిపోయిన తర్వాత చేద్దాం కావాలంటే. లైక్ వేరే క్వెషన్స్ లేకంటే మనం ఎస్‌డిఈ చేద్దాం. సో ఇంక నేను స్టార్ట్ చేస్తున్నాను. లైక్ మనం ఇది చేద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలి మనం 3 పాయింటర్స్ తీసుకోవాలి. ఇంట్ ఎల్ లో ఈక్వల్ టు 0. ఓకే. ఇంట్ మిడ్ వాల్యూ ఈక్వల్ టు 0. ఇంట్ యాక్చువల్లీ నువ్వు 600 చేసావంటే నాకంటే సీనియర్ బ్రో తేజ బ్రో. నాకంటే నీకే ఇంకా బాగా తెలిసినట్టు కోడ్లన్నీ. బ్రో డీఎస్ఏ ఫుల్ స్కోర్ పెట్టు ప్లీజ్.
ఫుల్ కోర్స్ పెట్టు ప్లీజ్. బ్రో ఇది కోర్స్ అంటే మీరు ప్లేలిస్ట్ చూస్తే ఉంటాయి బ్రో, ఆల్రెడీ 53 చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ప్లేలిస్ట్లో. ఫుల్ కోర్స్ చేస్తాను, ఇంకా అవ్వలేదు. నేను కూడా ఇప్పుడు ఏమంటారు ప్రాబ్లం 53లోనే దేంట్లో ఉన్నాను. ఓకేనా, లైక్ స్ట్రైవర్ షీట్లో ఆర్డర్లో చేసుకుంటూ వస్తున్నా డైలీ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ. నేను థీరీ వీడియోస్ చేయట్లేదు, నేను థీరీ ఎక్కడా పెట్టలేదు ఇప్పటివరకు. ఓకేనా, పర్ఫెక్ట్ బ్రో. సో నెక్స్ట్ హై వాల్యూని మనం లెంత్ -1 నుంచి స్టార్ట్ చేయాలి. సో నమ్స్ డాట్ లెంత్ -1. ఓకే, సింపుల్. ఏమని చేసాం ఇక్కడ మనం, ఎల్ అనేది ఇక్కడ, ఎం కూడా ఇక్కడే, n-1. ఓకే, హై అనేది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ముందు కండిషన్ రాయాలి, వైల్ ఎం అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఉన్నంత వరకు. ఓకే, మనం లో అట్లా తీసుకున్నాం కాబట్టి మిడ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై ఉన్నంత వరకు హెచ్ తీసుకుందాం. హై ఉన్నంత వరకు ఏం చేయాలంటే మనం కోడ్ అనేది రన్ అవ్వాలి. వీ కెన్ ట్రై అరేస్ డాట్ సార్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్. బ్రో ఐ మీన్ చెప్తున్నాం కదా బ్రో, లైక్ సార్టింగ్ చేసేయచ్చు ఇన్బిల్ట్గా, బట్ అది టేక్స్ టైమ్. ఆర్డర్ ఆఫ్ n log n అనమాట. ఏది తీసుకున్నా బెస్ట్ కేస్ సార్టింగ్ టెక్నిక్ తీసుకున్నా n log n అనమాట. మనం ఇంకా బెటర్ చేయడానికి చూస్తున్నాం అంతే. బ్రూట్ ఫోర్స్లో నేను ఆల్రెడీ ఇందాక ఆర్డర్ ఆఫ్ n చెప్పాను. సో ఉన్న అన్ని వేస్ చదువుతున్నాం అనమాట. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు, సో అన్ని రకాలుగా చేస్తున్నాను అనమాట. ఓకేనా, విజయ్ వెంకట్ రెడ్డి బ్రో, అది మొబైల్లో చదువుతున్నా, కామెంట్స్ పేర్లు కొంచెం చిన్నగా ఉన్నాయి, తప్పుగా పలికితే ఏమనుకోకండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇఫ్ అన్నీ మిడ్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ అనేది ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి, 0 అయితే లోతో ఎక్స్చేంజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, స్వాపింగ్ అనేది వస్తుంది ఇక్కడ, ఇంట్ టెంప్ ఈక్వల్ టు, ఓకే, నమ్స్ ఆఫ్ లో ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టెంప్. అయిన తర్వాత లో పెరగాలి, L++, మిడ్ కూడా పెరగాలి, మిడ్ ++. సింపుల్. ఓకే, ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే, ఇది ఏంటి, నమ్స్ ఆఫ్ మిడ్ 0 అయినప్పుడు అయ్యింది. నెక్స్ట్ 1 అని అంటే ఏంటి, ఎల్స్ ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 1 అయితే. ఓకేనా, సేమ్ ఇదే రిపీట్, బట్ లైక్ ఓకే, మిడ్ ++ అవ్వాలి, ఏం అవ్వకూడదు అసలు, మిడ్ జస్ట్ ++ అయితే చాలు. ఎల్స్ 2 అయినప్పుడు సేమ్ లాజిక్, బట్ ఏమంటే ఈసారి హై అనమాట. సో ఇంటి టెంప్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ హై, హై. సో నమ్స్ ఆఫ్ హై ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టెంప్. హై లైక్ మిడ్ వాల్యూ, ఓకే, టెంప్. నెక్స్ట్ మిడ్ మైనస్ అవ్వాలి, ఇది ఒక్కటి మైనస్ అవుతుంది, అంతే అనుకుంటా బ్రో. ఇదే కోడ్, ఇంకా అయిపోయింది. సో రన్ చేసి చూద్దాం, ఏదైనా ఎర్రర్ వస్తుందేమో. నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 0, కరెక్ట్ దిస్ బ్రో. నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 0, ఓకే, బయట రాసా, ఓకే, లోపల రాసా, ఈక్వల్ టు 0. థ్యాంక్స్ బ్రో, నాకంటే ముందే చెప్పేసాను నవీన్ రెడ్డి బ్రో, థ్యాంక్ యూ. ఏదో ఎర్రర్ వచ్చింది, L++, ఐ మీన్ సారీ, లో మనకి సింటాక్స్లే అసలు సెట్ అవ్వవు అనమాట. లో ++, మిడ్ ++, ఐ మీన్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 0, అరే డాట్ లాంగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్, ఇండెక్స్ -1 ఈక్వల్ టు, ఎందుకు అవుట్ ఆఫ్ బౌండ్ అయిపోయింది, లో అనేది పెరగాలి, మిడ్ అనేది పెరగాలి. ఓకే, ఎల్స్ ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 1, మిడ్ ++, ఓకే, ఇక్కడ మిడ్ కాదు,
హైని మైనస్ చేయాలి. అదిగోండి అయిపోయింది. డన్. పైథాన్లో చెప్పు బ్రో. ఎస్ నెక్స్ట్ అదే చెప్తా బ్రో. నీకు లాజిక్ ఏం లేదు చెప్తున్నాను కదా. సో ఇలా మనం 3 తీసుకుంటాము, ఎల్, మిడ్, హై అని. ఓకే, నీకు మిడ్లో అంటే నమ్స్ ఆఫ్ మిడ్ ఎం వచ్చి నీకు కానీ జీరోని పాయింట్ చేసింది అనుకో. ఓకే, ఎల్తో ఎంని స్వాప్ చేస్తాం, ఉన్న వాల్యూస్ని స్వాప్ చేసి ఎల్ని ఎంని రెండు ప్లస్ ప్లస్ చేస్తాం. ఓకే, అదే ఎం అనేది ఈక్వల్ టు 1 వచ్చింది అనుకో, అంటే నమ్స్ ఆఫ్ ఎం అనేది 1 వచ్చింది అనుకో, నమ్స్ ఆఫ్ మిడ్ అనేది 1 వచ్చింది అనుకో, ఎంని ప్లస్ ప్లస్ చేస్తాం. అదే నమ్స్ ఆఫ్ ఎం అనేది 2 వచ్చింది అనుకో, హైతో మనం ఎక్స్చేంజ్ చేసి హైతో స్వాప్ చేసి హైని మిడ్ని స్వాప్ చేసి ఓకే హైని మైనస్ చేస్తాం. అంతే, అదే కోడ్ అనమాట. సో ఇప్పుడు పైథాన్లో చెప్తాను. ఈ కోడ్ కాపీ చేసుకుని డచ్ అల్గోరిథం 2 సెకండ్లో నేర్చేసుకున్నా. అంటే ఆల్రెడీ వచ్చు కాబట్టి సెకండ్స్లో అయిపోయింది నేర్చుకోవడము. ఇది పైథాన్లో సేవ్ చేస్తున్నాను ఎందుకు జావాలో. సో మనం ఇక్కడ మీకు కోడ్ కావాలన్నా కూడా మీకు కోడ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్ బ్రో, మీరు పైథాన్ వచ్చి అంటున్నారు కదా. సో పైథాన్లోనే చెప్తున్నాను చూడండి నెక్స్ట్. సో పైథాన్ ఓకే, ఆల్రెడీ మనం ఇంకొక కోడ్ రాసాము, ఇప్పుడు వేరే కోడ్లో చెప్తున్నా. అంటే నేషనల్ టచ్ అల్గోరిథంని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏం తీసుకోవాలంటే 3 వాల్యూస్ తీసుకోవాలి. లోని బ్రో వైల్ లో లెస్ దెన్ ఈక్వల్ టు ఇలా ఉంటుంది బ్రో. లేదు బ్రో, లో కాదు, మిడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై అనమాట. మిడ్ ఒకటే మూవ్ చేస్తున్నాం, లో అనేది మూవ్ చేయట్లేదు కాబట్టి నవీన్ బ్రో మిడ్ మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయి. లో చేస్తే ఏమవుతుంది అంటే మనకి లైక్ అసలు లో అసలు చేయాల్సిన అవసరం లేదు కదా. లో అనేది లైక్ అది అవ్వదు అనుకుంటాను, నాకు తెలిసి అది ఇన్ఫినిట్ లూప్లో పడిపోద్ది నాకు తెలిసినంతవరకు, లేదా ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడు బ్రో. ఓకే, లైక్ ఇది కోడ్ అవనండి, ట్రై చేద్దాం. మీరు అన్నట్టు లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేసి కూడా ట్రై చేస్తాను. సో అలా అయితే అవ్వదు అనమాట నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము లో తీసుకోవాలి, లో ఈక్వల్ టు 0, నెక్స్ట్ మిడ్ ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు 0. హై ఈక్వల్ టు 0 కాదు, లెంత్ -1, లెంత్ ఆఫ్ నమ్స్ -1 అనమాట. నెక్స్ట్ సో మనం ఏం చేయాలంటే వైల్ ఓకే మిడ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై ఉన్నంత వరకు ఏం చేయాలి. వెయిట్, ఇది ట్యాబ్ స్పేసే ఉందా కరెక్ట్గా? లేదు, తక్కువ ఉంది. యా, ఇక్కడ ట్యాబ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఏం చేయాలి మన ఇఫ్ ఓకే నమ్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ అంటే మిడ్ వాల్యూ కానీ 0 ముందు 1 రాద్దాం. 1 అయితే మిడ్ని ప్లస్ ప్లస్ చేయాలి కాబట్టి మిడ్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎలిఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ అనేది ఓకే 0 అయితే ఓకే. సో ఇక్కడ ఏం చేయాలి, మనం స్వాప్ చేయాలి. సో మనం ఒక టెంప్ అనే వేరియబుల్ తీసుకొని టెంప్ ఈక్వల్ టు ఓకే నమ్స్ ఆఫ్ మిడ్ తీసుకొని ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ నమ్స్ ఆఫ్ మిడ్లేకి, సో నెక్స్ట్ మిడ్ ఉంది కాబట్టి మనం 0 అంటే లోతో ఎక్స్చేంజ్ చేయాలి. సో నమ్స్ ఆఫ్ లో ఓకే. నెక్స్ట్ మళ్ళీ నమ్స్ ఆఫ్ లోలోకి టెంప్ను పంపిస్తాం. సో దీని తర్వాత ఏం చేస్తాం మనము 0 అయితే లోని ప్లస్ చేయాలి, ఇంకా మిడ్ని కూడా ప్లస్ చేయాలి. సో లో ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది, మిడ్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది కోడ్ అనమాట. లాస్ట్లో మళ్ళీ ఎల్స్ కాకపోతే ఇవేం కాకపోతే ఏమవ్వాలి, సో డైరెక్ట్ 2 అవుతుంది. అంటే ఏదర్ 1 కానీ 0 కాకపోతే నెక్స్ట్ 2 అయి ఉంటుంది. సో మనం ఇదే కోడ్. సో యాక్చువల్లీ నేను రాస్తేనే ఫాస్ట్, బట్ నాకు ఇలా చేంజ్ చేయడమే ఈజీ అనిపిస్తుంది అనమాట. సో మిడ్ ఈక్వల్ టు హై, ఇది హై తీసుకుందాం. హై ఇక్కడ హై ఈక్వల్ టు టెంప్. సో ఇక్కడ హై మైనస్ ఈక్వల్ టు 1. ఇది కోడ్ అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు తెలిసి రన్ అయిపోద్ది. బ్రో పైథాన్లో కోడ్ రాసినప్పుడు విత్ ఇన్ ద క్లాస్లోనే ఎందుకు రాస్తున్నారు?
విత్ ఇన్ ద క్లాస్ అంటే బ్రో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నాకు క్లాస్ తెలియదు, నాకు పైథాన్ అసలు రాదనమాట. నాకు జావాలో కోడ్ తెలుసు, పైథాన్లో జస్ట్ సింటాక్స్ తెలుసు. నాకు క్లాస్లో రాస్తామా ఎక్కడ రాస్తామో నాకు తెలియదు. ఓకే, నాకు అసలు పైథానే రాదు. ఓకే, బట్ నేనేం చేస్తున్నా అంటే నాకు వచ్చిన జావాలో ఏదైతే లాజిక్ వచ్చో దాన్నే కన్వర్ట్ చేస్తున్నా. ఈవెన్ స్వాప్కి ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా కదా, ఇంత లైన్ కోడ్ ఉండదు అనమాట స్వాపింగ్కి పైథాన్లో. ఇంకా ఈజీగా రాయొచ్చు. నేను చూశాను కొంతమంది రాస్తారనమాట, లైక్ బైక్ అమా అని చెప్పి ఏదో ఇస్తారనమాట. మనకు తెలియదు అనమాట. లైక్ కావాలంటే చూడు, ఇప్పుడు నేను కోడి రాశాను అనుకో, అలాగే ఐ మీన్ ఆఖరి చాట్ జీపీటీ కూడా నన్ను తిడుతుంది అనమాట. లైక్ స్వాపింగ్ ఇంకా బెటర్గా రాయొచ్చు అని చెప్పి తిడుతుంది. ఓ సారీ, ఇక్కడ ఇది తప్పు ఉంది. మిడ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది కాదులేండి. ఓకే, ఇక్కడ నువ్వు చూసావంటే వాళ్ళు స్వాప్కి వేరేది రాయొచ్చని ఉంటుంది. ఇదిగో చూడు, ఇక్కడ స్వాపింగ్కి ఇలా రాశారు. ఓకే, ఏంటి నమ్స్ ఆఫ్ లో కామ నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ మిడ్ కామ నమ్స్ ఆఫ్ లో, ఇలా రాస్తాను మామూలుగా స్వాప్కి. బట్ నేను జావా అలవాటు అయింది కాబట్టి నేను జావా లాగా రాశాను. ఈవెన్ పైథాన్లో కూడా నేను జావా టైప్ ఆఫ్ కోడ్ రాశాను అనమాట, ఈ షార్ట్ కట్స్ యూస్ చేయకుండా. అలా ఉంటుంది మనతోని. సో సబ్మిట్, స్టిల్ రన్ అవుతుంది అనమాట. స్టిల్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అదే అనమాట, 100% బీట్ అయింది. సో ఇది నేషనల్ టచ్ అల్గోరిథం. మీరు కావాలంటే దీన్ని మళ్ళీ స్వాప్ చేసుకున్నట్టు కూడా రాసుకోవచ్చు, బట్ నాకు ఇదే నచ్చింది అనమాట. యాక్చువల్లీ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరు స్వాప్ అంటే డైరెక్ట్ స్వాప్ అయిపోయింది అనుకుంటారు, బట్ యాక్చువల్గా అలా జరగదు. మనం పైథాన్లో స్వాప్ అని రాసినా కూడా ఇలాగే జరుగుతుంది నాకు తెలిసినంత బ్యాక్ ఎండ్లో. సో అదే అనమాట. సో ఏమైనా అడగాలనుకుంటే అడగండి. సో మనం యాక్చువల్లీ ముందే అయిపోయింది. అబ్బా 9 బ్రో అడిగారు 1 అవర్ చేస్తావా బ్రో అంటే, ముందే అయిపోతే ఎందుకు చేస్తాం బ్రో, ఆపేస్తాం అనమాట. ఇలా ఎవరన్నా మనకి పాత డౌట్స్ కానీ ఏమన్నా అడిగితే, లేదంటే క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే చెప్తూ ఉంటాను అనమాట. నిన్న ఏమంటారు, మనం లీడ్ కోడ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసాము, ఆ వీడియో కూడా ఉంది లైవ్. సో ఒకసారి చెక్ చేయండి మీరు, లేకపోతే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2 లీడ్ కోడ్ సాల్వ్ చేశాను అనమాట. ఓకే, నవీన్ రెడ్డి బ్రో ఓన్లీ 1 క్వశ్చన్, మీరు చేయమండి ఇంకోటి చేస్తాను, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చేద్దాం. నాకేం లేదు, అంటే నా టార్గెట్ 1 రీచ్ అయిపోతే నేను హ్యాపీ. ఈ 2 కూడా అబ్జర్వ్ చేయండి, బాగున్నాయి అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేశాను అనమాట. లీడ్ కోడ్ కంటెస్ట్లో 4 క్వశ్చన్స్ ఉంటే ఈజీ 1 క్వశ్చన్ సాల్వ్ చేయగలిగా. ఓకే, విత్ ఇన్ 45 మినిట్స్. ఏంటి బ్రో ఈ లైవ్ జస్ట్ నౌ జాయిన్, డైలీ ఉంటుందా లైవ్? బ్రో ఉంటుంది బ్రో శ్రీకాంత్ బ్రో. ఇంకా మీరు లైక్ అప్డేట్స్ తెలియాలంటే మంచిగా ఛానల్లో మీరు ఇక్కడ వాట్సాప్ లింక్ ఉంటుంది, మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే లైవ్కి వాట్సాప్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. మీకు ఒకవేళ లింక్ వర్క్ అవ్వకంటే నా నెంబర్కి కాల్ చేయండి, ఐ మీన్ నెంబర్కి కాల్ చేయకండి, మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను వాట్సాప్లో జాయిన్ చేపిస్తాను, ఐ మీన్ జాయిన్ చేస్తాను, అంటే లింక్ సెండ్ చేస్తాను. ఓకేనా, నేను ఎప్పుడు ఆన్లైన్ వస్తాను, మామూలుగా 6 to 8 లోపల వస్తాను నేను ఆన్లైన్. బట్ ఈరోజు కొంచెం లేట్ అయింది వర్క్ ఉండడం వల్ల. సో నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు వస్తాను ఆన్లైన్ అని. డైలీ 6 to 8 అనమాట, నైట్ టైం. పొద్దున్న కాలేజ్ వెళ్ళి ఈవినింగ్ టైమ్స్లో మనం చేసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా మన దాంట్లో గేట్ వీడియోస్ మీద, ఐ మీన్ గేట్ మీద కూడా వీడియోస్ చేస్తున్నా. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద స్టార్ట్ చేశాను గేట్ మీద. సో మనం చెక్ చేయండి, ఛానల్ బాగానే ఉంటుంది. షార్ట్స్ వదిలేండి, అది స్టార్టింగ్కి భలే కామెడీ ఉంటాయి ఇప్పుడు చూస్తే. సో ఇంకో క్వశ్చన్ చేద్దామా ఈరోజు? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా, ఒకసారి చూద్దాము. మెజారిటీ ఎలిమెంట్ అంట. ఓకే, ఇది నాకు తెలుసు, ఇది నాకు షార్ట్ కట్ తెలుసు దీనికి, తెలుసా? మీకు తెలుసా ఇది? నాకు ఇది గుర్తుంది ఎలా చేయాలో. సో మీలో ఎవరికైనా తెలిసేమో చూద్దాం. జార్ యూస్ చేస్తే చేసేయచ్చు అనుకుంటా ఇది. డూ యూ నో జార్? ఐ మీన్ లైక్ జార్ మెథడ్ అని ఉంటుంది. ఏంటంటే మనం, అది నాకు కరెక్ట్గా ఎట్ట వరకు అవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు మనం ఒక ఎక్స్ అనే వేరియబుల్ ఉందా, దానికి జార్తో 3 అప్లై చేసామనుకో స్టోర్ అవుతుంది. మళ్ళీ అదే జార్ 3 అప్లై చేసామనుకో ఎలిమినేట్ అయిపోద్ది అనమాట. లైక్ ఇప్పుడు నేను సపోజ్ ఇదే ఉందనుకో, 2 2 1 1 1 2 2 అని ఉందనుకో, ఏమవుతుందో చెప్తా చూడండి. సపోజ్ ఇప్పుడు నేను ఎక్స్ ఆఫ్ 2 అని, అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ చేశాను అనుకోండి, ఎక్స్ ఆఫ్ 2 అని, ఎక్స్ ఆఫ్ 2 అని, ఎక్స్ ఆఫ్ 1 అని, ఎక్స్ ఆఫ్ 1 అని, ఎక్స్ ఆఫ్ 1 అని, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 2, అంతేనా? 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. సో 2 2 క్యాన్సిల్ అయిపోతాయి, 1 1 క్యాన్సిల్ అవుద్ది, 2 2 క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది అనమాట. నేను ఇలా అనుకుంటున్నా, ఇలా వరకు అవుతుంది అనుకుంటున్నా. జార్ వేరేగా అయితే నన్ను కొంచెం కరెక్ట్ చేయండి, ఓకే? ఎందుకంటే నేను ఇలా అజ్యూమ్ చేసుకొని ఎన్నిసార్లు క్వశ్చన్ సాల్వ్ చేసినా సాల్వ్ అయిపోయింది అనమాట. సో నేను ఇదే అజంప్షన్లో బతికేస్తున్నా, ఓకేనా?
సో ఒకసారి ట్రై చేసి చూద్దాం ఈ కోడ్ అలా అవుతుందేమో, మనకు తెలీదు, అవ్వచ్చేమో. సో ఫస్ట్ జావాలో చేద్దాం, తర్వాత పైథాన్లో చేద్దాం, లేదా పైథాన్ చేద్దామంటే ఒకసారి అడగండి కామెంట్లో, ఎవరైతే ఫస్ట్ ఏ లాంగ్వేజ్ చెప్తారో అదే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. పైథాన్ ఆర్ జావానా డైలీ? రెండు చేస్తాను బ్రో. ఐ మీన్ జావా అంటే జావా, పైథాన్ అంటే పైథాన్. అంటే ఎక్స్ప్లెనేషన్ కామన్గా ఇచ్చేస్తాను, ఏదర్ జావా లాంగ్వేజ్ కానీ పైథాన్ లాంగ్వేజ్ కానీ యూస్ చేసి కోడ్ రెండు రాస్తాను అనమాట, ఆ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చెప్పాను కదా బ్రో, జావా అయినా సరే పైథాన్ అయినా సరే సేమ్ అనమాట. ఇందాక జావా నేను చెప్పాను కదా, నాకు పైథాన్ ఏం రాదు టు బి ఫ్రాంక్. ఓకే, నాకు ఏదైతే జావాలో లాజిక్ నేను మైండ్లో ఉందో దాన్నే సింటాక్స్ నేర్చుకొని పైథాన్లో కన్వర్ట్ చేస్తున్నా. అంటే ఏంటి, పైథాన్లో జస్ట్ నాకు ప్రింట్ ఎలా చేయాలి, ఫర్ లూప్ ఎలా చేయాలి, ఇది మాత్రమే తెలుసు అనమాట. ఓకే, ఇంకా నాకు 3-4 మెథడ్స్ కూడా తెలియదు. నాకు జావాలో ఏదైతే కావాలో అది మాత్రం పైథాన్లో నేర్చుకున్నాను అనమాట. పైథాన్లో ఉండే ఫంక్షన్స్ లైబ్రరీస్ కూడా నాకు అస్సలు రావు అనమాట. ఓకే, సో అలా అనమాట, అలా చేస్తున్నా వీడియోస్ని అయితే. సో ఎలా సాల్వ్ చేయమంటారు దీన్ని, లైక్ ఓకే నేను జావాలో చేస్తాను, మీరేం చెప్పకండి, ఎందుకంటే మనకి జావాని ఫేవరెట్ అనమాట. ఫర్ int i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ nums డాట్ లెంత్. అంటే టెస్ట్ చేస్తున్నా, మళ్ళీ రాంగ్ అయితే నన్ను అనొద్దండి. ఓకే, లైక్ ఇది మెథడ్ ట్రై అవుతుందా అని. ఓకే, ఇంట్రెస్టింగ్, వీ విల్ కంటిన్యూ దిస్ జర్నీ. థ్యాంక్స్ బ్రో, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో ఇంట్ సపోజ్ ఎక్స్ అని, ఐ మీన్ కే అని తీసుకుందాం అనుకోండి, కే ఆఫ్ 0 అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము కే అప్పర్ అంటే జార్ ఈక్వల్ టు మనకున్న వాల్యూ చేస్తాం నమ్స్ ఆఫ్ ఐ. సో ఫైనల్గా ఏదైతే మిగులుతుందో అదే ఆన్సర్. ఇది అనుకుంటున్నా నేను ఆన్సర్ అని, లైక్ కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. సో మనకు తెలియదు అనమాట, రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో. యాక్చువల్ అవ్వాలి రైట్, ఎందుకంటే మనకి రిపీట్ అయినా క్యాన్సిల్ అయిపోతుంటాయి. బట్ రాంగ్ వచ్చింది, 2 అని వచ్చింది, ఎందుకంటే 3 2 టైమ్స్ వచ్చింది కదా. ఈవెన్ నెంబరే, ఐ మీన్ ఓకే మేబీ ఆడ్గా ఉండని వాటిని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాను అనుకుంటా. డెఫ్ మెజారిటీ ఎలిమెంట్ నమ్స్ రిటర్న్ సార్టెడ్ నమ్స్ లెంత్ ఆఫ్ నమ్స్ బై 2. ప్రవీణ్ బ్రో మీరు పైథాన్ కోడ్ ఇస్తున్నట్టున్నారు, మనకు పైథాన్ తెలియదు అంతగా. అది పైథాన్ కోడ్ సార్ట్ చేసేసి నమ్స్ని లెంత్ ఆఫ్ నమ్స్, అంటే లెంత్ ఆఫ్ నమ్స్ని బై చేసి, అంటే మిడిల్ పాయింట్లో ఏదైతే ఉంటుందో. ఓకే, సార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మిడిల్ పాయింట్లో అదే ఉంటుంది, ఎందుకంటే అది హాఫ్ ఆఫ్ ద ఉంది కాబట్టి. సార్ట్ అయిన తర్వాత మిడిల్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని మన ప్రవీణ్ బ్రో చెప్తున్నాడు, కరెక్టే. ఇప్పుడు మీరు ఇదే ఉంది 3 2 3. ఓకే, సో సార్ట్ చేసి ఏమవుతుంది 2 3 3 ఎట్ట తిరిగి, ఐ మీన్ మిడిల్ పాయింట్ ఖచ్చితంగా మనకు ఉండే మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది అనమాట సార్ట్ అయితే. సో ఖచ్చితంగా ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఏం చేయొచ్చు, ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్ అనుకోండి. ఏంటి, సార్ట్ చేసేసి, ఓకే సార్ట్ చేసేసి మిడిల్ పాయింట్ కనుక్కోండి, అంటే మిడిల్ పాయింట్లో ఏదైతే ఎలిమెంట్ ఉందని. సో అప్పుడు ఆర్డర్ అనేది n log n అవుతుంది. ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ ఏమి ఉండదు. ఒకసారి హింట్స్లో ఏముందో చూద్దాం, ఏదైనా మనకు తెలియని టాపిక్ ఏమన్నా ఉందా. కుడ్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ లీనియర్ టైమ్ అండ్ ఇన్ స్పేస్ ఆఫ్ 1. లీనియర్ టైం అంటే సార్టింగ్ అనేది యూస్ చేయకూడదు, లీనియర్ టైం అంటే మీనింగ్. ఓకే, టాపిక్స్ ఏమున్నాయి, అరే ఉంది, హ్యాష్ టేబుల్ ఉంది, డివైడ్ అండ్ కాన్కర్ ఉంది, సార్టింగ్ ఉంది, కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ అనేది ఆబ్వియస్లీ ఆర్డర్ ఆఫ్ ఎన్, ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. హ్యాష్ టేబుల్ అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో కౌంట్ చేసుకోవాలి. డివైడ్ అండ్ కాన్కర్ అంటే తెలీదు. సార్టింగ్ చేయడం అంటే నార్మల్గా సార్ట్ చేసి ఇందాక బ్రో చెప్పినట్టు. ఐ హ్యావ్ డన్ యూజింగ్ హ్యాష్ మ్యాప్. ఓకే, సో ఇందులో చాలా మెథడ్స్ ఉన్నట్టున్నాయి. సో ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒకటో రెండో చేయొచ్చు, కానీ అన్నీ కంప్లీట్ చేయలేం. ఎలా ఇప్పుడు చేసేద్దామా, మీరు కామెంట్లో చెప్పండి ఏ మెథడ్ చెప్తే ఆ మెథడ్ ట్రై చేద్దాం. ఓకే, లైక్ మీరు కామెంట్లో ఎవరన్నా చెప్పండి ఏ మెథడ్లో ట్రై చేద్దాము. మనం 10 వరకు టైం ఉందన్నమాట. సో ఒక మెథడ్లో సాల్వ్ చేద్దాం దీన్ని. జావా ఇంకా పైథాన్ అదే టైప్లో అనమాట. హ్యాష్ మ్యాప్ అయితే హ్యాష్ మ్యాప్, సార్టింగ్ అంటే ఈజీ అనమాట. సార్టింగ్ అంటే అరేస్ డాట్ సార్ట్ యూస్ చేస్తా, లేదంటే కలెక్షన్స్ డాట్ సార్ట్ అనమాట. లైక్ అంతే, నార్మల్ అరేస్ డాట్ సార్ట్ యూస్ చేస్తా, దాని అంటే సార్టెడ్ యూస్ చేస్తా, అయిపోద్ది. ఇంకా మిడిల్ ఎలిమెంట్ కావాలంటే చూపిస్తా చూడండి ఇప్పుడే. ఇక్కడ అరేస్ డాట్ సార్ట్ నమ్స్ అనమాట, సార్టింగ్ అయిపోయింది. ఓకే, బట్ ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్ అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది, రిటర్న్, ఓకే నమ్స్ డాట్ లెంత్
బై 2 అనమాట. అంతే బ్రో, ఇదే బ్రో ప్రవీణ్ బ్రో మీరు చెప్పిన లాజిక్. ఇంతే కదా మీరు చెప్పిన లాజిక్, ఇది కూడా వచ్చేసింది కరెక్టే. అంటే నేను ఏమన్నా బట్ స్పీడ్ వచ్చా కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఇంకా బెటర్గా చేయొచ్చా అని ఆలోచిస్తున్నా. సార్టింగ్ ఎన్ లాగ్ ఎన్ పడుతుంది, హ్యాష్ మ్యాప్ ఆర్డర్ ఆఫ్ ఎన్ బ్రో, బట్ దానికంటే బెటర్ ఉంటుందేమో అని అనుకుంటున్నా. నాకు హ్యాష్ మ్యాప్ అర్థమైంది, ఏది ఉన్న నెంబర్ని కీగా తీసుకుంటాం, ఈ నెంబర్ని కీగా తీసుకుంటాం, ఓకే, ఫ్రీక్వెన్సీని కౌంట్గా తీసుకుంటాం. ఓకే, ఏ నెంబర్కి అయితే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో, మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో, అంటే మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఏ నెంబర్కి అయితే మ్యాక్స్ అనే ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని తీసుకోవడం ఆన్సర్. అంతేనా హ్యాష్ మ్యాప్ అంటే? శ్రీకాంత్ బ్రో అదే కదా మీరు చెప్పే లాజిక్. సో ఇంకా ఏదైనా స్పెషల్గా ఏదైనా ఉంటుందా, లేకంటే డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. అసలు క్యాలిక్యులేటే చేయకుండా ఆన్సర్ చెప్పచ్చా అన్నట్టు చూస్తున్నా అనమాట. లైక్ ఇందాక నేను జార్ చేసా కదా, అలాగా లైక్ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకూడదు అన్నారు ఇక్కడ చూడండి. ఇన్ ఆర్డర్ ఆఫ్ వన్ స్పేస్, ఎక్స్ట్రా స్పేస్ కూడా తీసుకోకూడదు మనం, హ్యాష్ మ్యాప్ తీసుకోకూడదు. అంటే శ్రీకాంత్ బ్రో మీరు సాల్వ్ చేయొచ్చు, బట్ వీడిచ్చిన క్వశ్చన్లో ఏముంది ఫాలో అప్, లీనియర్ టైంలో చేయాలి, ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకూడదు. ఒకసారి చూద్దాం. వీళ్ళు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేకుంటే ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం ఆ లాజిక్ ఏముందో. ఓకేనా, అంటే మనకు బ్రూట్ ఫోర్స్ తెలిసింది, బట్ ఆప్టిమల్ వే ఏంటో మనం చాట్ జీపీటీనే కానీ లేదంటే యూట్యూబ్లో చూస్తేనే తెలుస్తుంది అనమాట. మనకుగా తెలియదు అనమాట ఆప్టిమల్ వే ఏంటని, లేదా ఇక్కడ అడగచ్చు దీంట్లో. లైక్ ఇందులో చూడొచ్చు, బ్రూట్ ఫోర్స్ బెటర్ అప్రోచ్. బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి? రన్ ఏ లూప్ దట్ సెలెక్ట్స్ ద నెంబర్ ఆఫ్ అరే వన్ బై వన్. నౌ ఫర్ ఈచ్ ఎలిమెంట్ విల్ రన్ అనదర్ లూప్ and count its occurrence in the given array. If an element occurs more than floor of n by 2, we simply return it. ఓకే, ఇంకోటి ఏంటంటే యూజింగ్ హ్యాష్ మ్యాప్, అదే హ్యాష్ మ్యాప్ అనేది బెటర్ అని ఇచ్చాడు. ఆప్టిమల్ అప్రోచ్ ఏంటి? మూర్స్ ఓటింగ్ ఆల్గరిథం అంట, ఇదేదో కనుక్కోవాలి మనం. అర్థమైందా? మూర్స్ ఓటింగ్ ఆల్గరిథం. సి బ్రో హ్యాష్ మ్యాప్ అనేది కరెక్టే బ్రో శ్రీకాంత్ బ్రో, బట్ అది బెటర్ అప్రోచ్. బెస్ట్ అప్రోచ్ వచ్చి మూర్స్ ఓటింగ్ ఆల్గరిథం అనమాట. సార్టింగ్ మెథడ్ చేయి బ్రో, ఆల్రెడీ చేసా బ్రో ప్రవీణ్ బ్రో. ఇదిగో సార్టింగ్ మెథడ్ రాశాను, కోడ్ రన్ చేశాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందా? సబ్మిషన్ నోట్స్ ఇదిగో బ్రో, ఇదే అది. ఇందాక 2 minutes బ్యాక్ సబ్మిట్ చేశా, ఇది ఓపెన్ అవ్వదా గైస్? ఈజ్ ఇట్ నాట్ ఓపెనింగ్? అయ్యా ఓకే, రీసెట్ టు డిఫాల్ట్ కూడా కాదు, ఇది అనుకుంటా. ఇదిగో ఇదే కదా, సార్ట్ చేసి నమ్స్ లెంత్ బై 2 పైథాన్లో చేయమంటావా బ్రో? సార్టింగ్ మెథడ్ చేయు బ్రో. అదే బ్రో చేశాను బ్రో ప్రవీణ్ బ్రో. పైథాన్లో చేయమంటే ఏం చేయొచ్చు, పైథాన్లో ఎలా చేస్తాం రిటర్న్? వద్దే, నాకు డైరెక్ట్ వద్దు, నాకు డైరెక్ట్ అర్థం కాదు. సార్టెడ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, అదేనా సార్టెడే కదా నేను యూజ్ చేయాల్సింది. సార్టెడ్ ఆఫ్ నమ్స్ అని నమ్స్ని సార్ట్ చేసిన తర్వాత రిటర్న్ నమ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్ బై 2 ఫ్లోర్ డివిజన్ చేయాలి. అంతేనా బ్రో ప్రవీణ్ బ్రో మీరు చెప్పాలనుకుంది ఇదేనా? ఇదిగోండి అయిపోయింది. ఏదో ఎర్రర్ వచ్చింది, ఫ్లోర్ డివిజన్ కాదా, మామూలు డివిజనా? అది డెసిమల్స్ ఉంటాయా? కాదనుకుంటా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, సార్టెడ్ అంటే సార్ట్ అవ్వదు, సార్టెడ్ని మళ్ళీ సేవ్ చేసుకోవాలి, సార్టెడ్ అనేది రిటర్న్ చేస్తుంది. అది బట్ ఇన్బిల్ట్ చేసేది కూడా ఏదో ఉంటుంది అబ్బా. అరే అంటే మళ్ళీ ఇలా సేవ్ చేసుకోవడం కాకుండా ఇన్బిల్ట్ కూడా చేసేది ఉంటుంది, మనకు తెలియదు అనమాట. ఓకే, ఒకసారి మూర్స్ అల్గోరిథం ఏదో చూద్దామా ఒకసారి? మీరు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి, తెలియకపోతే మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మూర్స్ అల్గోరిథం ఏంటో మనం చాట్ జీపీటీని అడుగుదాం. వాట్ ఈస్ మూర్స్ ఓటింగ్ అల్గోరిథం? వాట్ ఈస్ మూర్స్ ఓటింగ్ అల్గోరిథం ఫర్ ఫైండింగ్ majority element?
Moore's algorithm is very efficient technique to find majority element in array that appears more than n by 2 times, where n is the size of array. Okay, if an element appears more than half the time, then it must be the last candidate remaining after cancelling out all other elements in pair. Okay, so choose a candidate element. Okay, candidate, maintain a count. Okay, first pass, find candidate, traverse the array, count equal to 0, set candidate equal to current element, current element equal to candidate, increase count, else decrement. Second pass, ఫస్ట్ పాస్లో ఏమవ్వాలంటే క్యాండిడేట్ని ఫైండ్ చేయాలా. సెకండ్ పాస్ బట్ ఆప్షనల్ రికమెండెడ్, వెరిఫై ఇఫ్ క్యాండిడేట్ ఈస్ యాక్చువల్లీ ద మెజారిటీ, కౌంట్ హౌ మెనీ టైమ్స్ క్యాండిడేట్ అపియర్స్ ఇఫ్. ఓకే, ఇది అవసరం లేదు, సెకండ్ పాస్ మనం చేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్ అనమాట. లైక్ అంటే టు బి ఏమంటారు కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతే. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, సపోజ్ మనకి ఇచ్చిన ఎగ్జాంపులే తీసుకుందాం. సో మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏమని, సపోజ్ 22111122 22111122 అనుకున్నాం. సపోజ్ 22111122. ఓకే, సో చూజ్ ఏ క్యాండిడేట్ ఎలిమెంట్, మెయింటైన్ ఏ కౌంట్. సపోజ్ 2 అనేది మనం క్యాండిడేట్ ఎలిమెంట్ కింద తీసుకుందాం. ఓకే, సో ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 0, మెయింటైన్. ఓకే, కౌంట్ అనేది ఉంది, మన క్యాండిడేట్ వచ్చి 2. సో మనం ఏం చేయాలి, క్యాండిడేట్ ఈక్వల్ టు కరెంట్ ఎలిమెంట్ డాట్, కరెంట్ ఎలిమెంటా, క్యాండిడేట్ ఈక్వల్ టు కరెంట్ ఎలిమెంట్ చేయాలి. కౌంట్ అనేది సరే 0 చేసా, 0 అంటే ఏమవ్వాలి, క్యాండిడేట్. ఓకే, అయ్యింది. ఓకే, ఇఫ్ కరెంట్ ఎలిమెంట్ ఈక్వల్ టు క్యాండిడేట్, కరెంట్ ఎలిమెంటే క్యాండిడేట్ అయితే, అంటే 2 అనేది 2 అయింది కాబట్టి 1 అవ్వాలా, ఇంక్రిమెంట్ కౌంట్. ఓకే, ఎల్స్ డిక్రిమెంట్ కౌంట్, కాకపోతే డిక్రిమెంట్. ఓకే, లైట్గా అర్థమవుతుంది. అంటే ఏమవ్వాలంటే మన క్యాండిడేట్ తీసుకున్న ఎలిమెంట్ అయితే మనం మూవ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎప్పుడో ఒకసారి క్యాండిడేట్ అనేది పడుతుంది, పడంగానే దాన్ని హైయెస్ట్ కౌంట్ అదే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆల్వేస్ ఫైనల్గా క్యాండిడేట్గా అదే మిగులుతుంది. ఓకే ఓకే, నాకు అర్థమైంది, ఎలా ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు నాకు అర్థమైంది. మూర్స్ అల్గోరిథం చెప్తాను చూడండి. ఒక సింపుల్ ఫర్ లూప్లో రన్ చేసేయచ్చు ఇది. లైక్ ఆల్రెడీ ఒకసారి చూసినాను కాబట్టి నాకు మేబీ లైక్ త్వరగా స్ట్రైక్ అయినట్టుంది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇది ఎలా అంటే మూర్స్ అల్గోరిథం పైథాన్లోనే చేద్దాం. సింపుల్, ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకోవాలి, అంతకంటే ముందు మనం 2 తీసుకోవాలి. ఏంటంటే మనకి క్యాండిడేట్ అనొచ్చు, లేకంటే ఆన్సర్ అనుకోవచ్చు, లేదంటే మనకి ఉన్న మెజారిటీ ఎలిమెంట్ అనుకోవచ్చు. బట్ క్యాండిడేట్ అనేది తీసుకుందాం, క్యాండిడేట్ క్యాన్ అని తీసుకుందాం. క్యాన్ ఈక్వల్ టు, ఓకే, క్యాన్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అది ఫిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్ని క్యాండిడేట్గా తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, కౌంట్ అనేది ఒకటి తీసుకోవాలి, కౌంట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే లూప్ రన్ చేయాలి ఫర్. ఓకే, మనం జస్ట్ ఏమంటారు ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, ఒక లూప్ రన్ చేస్తే చాలు, ఏమని 0 నుంచి లెంత్ ఆఫ్ రమ్స్ వరకు. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి మనము, లెంత్ వరకు రన్ అయ్యేటప్పుడు ఒకవేళ ఇఫ్, ఓకే, ఇఫ్ కౌంట్ అనేది వెయిట్ క్యాండిడేట్ క్యాన్ ఈక్వల్ టు మనకు కానీ నమ్స్ ఆఫ్ ఐ అయితే, అంటే ప్రజెంట్ ఉన్న క్యాన్ ఇంకా అది సేమ్ అయితే ఏమవ్వాలి, కౌంట్ పెరగాలి. కౌంట్ అనేది ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, ఎల్స్ అంటే ఇంకా అది కాకపోతే నెక్స్ట్ ఏమవ్వాలంటే క్యాండిడేట్ అనేది మారాలి. ఓకే, ఎప్పుడు కౌంట్ 0 ఉంటే, ఎల్స్ ఇఫ్ అంటే ఎలిఫ్. ఓకే, ఎలిఫ్ కౌంట్ అనేది 0 అయితే, 0 అయితేనే మారాలి, 0 అయితేనే మారాలి. సో ఏమవుతుంది, క్యాండిడేట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0. ఓకే, ఇఫ్ ఐ ఈక్వల్ టు క్యాన్ కౌంట్ ప్లస్
ఎల్స్ కౌంట్ మైనస్ మైనస్. ఇఫ్ ఐ ఈక్వల్ టు క్యాన్ కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే, యాక్చువల్లీ పైథాన్లో ఇది రాయకూడదు కదా, నేను జావా అనుకుని ఇలాగే రాస్తున్నా. బ్రో ప్లస్ ప్లస్లు ఉండవు బ్రో, కౌంట్ ప్లస్ ప్లస్లు ఉండవు కదా నీకు, పైథాన్లో కౌంట్ ప్లస్ ప్లస్లు ఉండవు అనుకుంటా. సో జీరో కాకపోతే అంటే మీనింగ్ ఏంటంటే వేరే ఉందని ఇప్పుడు సెట్ చేయాలి. సెట్ చేసి లైక్ సెట్ చేయాలి. ఎల్స్ ఉన్న ఎలిమెంట్ని క్యాండిడేట్ని అలా సెట్ చేసి వెయిట్ జీరో కాలేదంటే ఏంటంటే జస్ట్ కౌంట్ని మైనస్ మైనస్ చేస్తే చాలు, సెట్ చేయాల్సిన అవసరం లేదు. కౌంట్ మైనస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ క్యాన్ని 0 సెట్ చేసి కౌంట్ని 1 అని సెట్ చేయాలి. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 నాకు తెలిసి ఇదే కోడ్ అనమాట. లాస్ట్లో ఫైనల్గా మనం క్యాండిడేట్ని రిటర్న్ చేస్తే సరిపోద్ది. రిటర్న్ క్యాన్. ఎర్రర్ ఉందా? ఉండకూడదు. ఎల్స్ ఓకే, ఇక్కడ బ్రో లూప్ కూడా చూడు బ్రో. లూపా 0 నుంచి నమ్స్ వరకే బ్రో, ప్రాబ్లం లేదు. లోకల్ వేరియబుల్ కెన్ ఈక్వల్ టు కెన్ రెఫరెన్స్ బిఫోర్ అసైన్మెంట్. సో కెన్ ఈక్వల్ టు ఏంటిది? లోకల్ వేరియబుల్ రెఫరెన్స్ బిఫోర్ అసైన్మెంట్. కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 5. కెన్ అంటే ఇదే కదా, కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 5. వైట్ కెన్ అనేది ఇక్కడ ఓకే, క్యాపిటల్ సి ఇది, క్యాపిటల్ సి స్మాల్ సి. అబ్బా అదే సూరజ్ బ్రో కరెక్ట్ చెప్పారు. అదే క్యాపిటల్ సి స్మాల్ సి వల్ల అనుకుంటా, అది రైట్ అయింది చూడండి. ఇది మనకి మూర్స్ ఓటింగ్ అల్గరిథం. ఇక్కడ ఏం చేస్తుందంటే నాకు అర్థమైంది, ఒక నెంబర్ అనేది హాఫ్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుని క్యాండిడేట్ కింద అది టచ్ అయినప్పుడల్లా ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ ఖచ్చితంగా ఏమంటారు మిగులుతుంది అనమాట క్యాండిడేట్. ఓకే, మిగిలినవన్నీ సెట్ అయినా కూడా ఎప్పుడైతే వేరేటి వస్తాయో అవి డిక్రీజ్ అవుతాయి. ఓకే, వేరేటి రాగానే డిక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే కౌంట్ 0 అవుతుందో మళ్ళీ మన మెజారిటీ ఎలిమెంట్ క్యాండిడేట్ కింద వెళ్ళిపోద్ది అనమాట. సో ఆ చిన్న లాజిక్తో మూర్స్ ఓటింగ్ అల్గరిథం అని వర్క్ అవుతుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఇది కాదు, కేస్ 2 తీసుకోండి. ఓకే, సపోజ్ ఇక్కడ 2 కాదు, ఇక్కడ 1 ఉంది అనుకుందాం. సపోజ్ ఇక్కడ స్టార్టింగ్లో 1 1 2 2 2 1 3 కాబట్టి ఇంకో 2 వేసుకుందాం. ఓకే, ఇంకొక 3 కూడా తీసుకుందాం. ఇక్కడ 3 1 2 3 4 5 6 7 8 ఉన్నప్పుడు హాఫ్ ఉండాలి. 1 2 3 4. ఓకే, సో ఫస్ట్ క్యాండిడేట్ 3 అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, క్యాండిడేట్ అని 3 తీసుకున్నా కూడా ఓకే అది కౌంట్ అనేది 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాగానే కౌంట్ అనేది మైనస్ అవ్వడం వల్ల కౌంట్ అనేది 0 అవుతుంది. 0 అయిపోగానే ఏం చేస్తాము, కౌంట్ అనేది 0 అవ్వగానే క్యాన్ని మారుస్తాం. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. ఓకే, కౌంట్ ఒక్కటే మైనస్ అవుతుంది, బట్ ఇంక్రీజ్ అవ్వట్లే. వెయిట్ మళ్ళీ ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. దీని తర్వాత సెట్ అవుతుంది క్యాండిడేట్ 1 అని. మళ్ళీ ఇక్కడ రాగానే కౌంట్ అనేది ఇక్కడ 1 ఉండేది కాస్త 2 దగ్గర రాగానే 0 అయి ఉంటుంది. 2 రాగానే ఇప్పుడు మళ్ళీ లైక్ 0 అయిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ సెట్ అవుతుంది 2 అని క్యాండిడేట్. తర్వాత ఇక్కడ 2, ఇక్కడ కౌంట్ 1 1 2 అవుతుంది. 1 ర్యాంక్ కౌంటెడ్ 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 3 కౌంట్ 3తో అది పాస్ అయిపోద్ది. ఎస్, అంతే బ్రో. డ్రై రన్ చేయి బ్రో. ఓకే, సో ఇప్పుడు డ్రై రన్ చేద్దాం. ఏ టెస్ట్ కేసు బ్రో? ఏ టెస్ట్ కేసు చేయమంటావు చెప్పు. ఓకేనా, నువ్వు ఏ టెస్ట్ కేసు చేయమంటే అది చేద్దాం. టెస్ట్ కేసు 1 2 లేకంటే నువ్వే ఒకటి టెస్ట్ కేసు ఇస్తానన్నా ఒకటే. సరే, ఫస్ట్ ఈ టెస్ట్ కేసు చేద్దాం. ఓకే, సో ఇక్కడ సపోజ్ మన క్యాండిడేట్ ఉంది, ఇక్కడ కౌంట్ ఉంది. ఓకే, సో ఇనిషియల్గా 2 అనేది సెలెక్ట్ చేసాం, కౌంట్ని 0 అని పెట్టా. బ్రో జావాలో టెల్ బ్రో 1 మినిట్, లాజిక్ అనేది రెండిట్లో సేమ్ అనమాట. సో జస్ట్ విను, నీకు ఆల్మోస్ట్ ఇదంతా నీకు జావాలాగే రాశాను. ఏమంటే ఇక్కడ ఫర్ ఉంది చూసావా, ఈ ఫర్ ఉందా, ఫర్ని ఏం చేస్తామంటే ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ అని ఇమాజిన్ చేసుకో. ఓకే, మిగిలినంతా సేమ్. ఏమంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ బదులు ఇవి పెట్టాను అనమాట.
సో పైథాన్ అన్న జావా అయినా ఆల్మోస్ట్ ఒకటే బ్రో, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, లాజిక్ అనేది సేమ్, లాజిక్ తెలిస్తే చాలు మనకి. సో ఇప్పుడు లాజిక్ రన్ చేస్తాను చూడండి. ఎలిఫ్లో కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ అనుకుంటా. ఎలిఫ్లో కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. లేదు బ్రో, ఆహా కాదనుకుంటా. ఇదే అంటే మనకు కోడ్ మీరు ఏమన్నా ఇందాక చాట్‌జీపీటీ చూపించింది వదిలేయండి. నేను జస్ట్ ఒక లాజిక్ తీసుకొని ఆ లాజిక్‌తో చేశాను అనమాట. సేమ్ డిటో డిట్ రాయలే కోడ్‌ని. ఓకే, నాకేం అర్థమైందో దాన్ని కోడ్‌గా మార్చా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా అవుతుందంటే, సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇక ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. సో రెండు చేసాను కాబట్టి ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఐ ఈక్వల్ టు రేంజ్ 0 నుంచి ఎల్ వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ ఐ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది 2. సో 2 రాగానే ఇఫ్ కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ కరెక్టేనా, 2 అనేది ఈక్వలా అయితే ఏమవ్వాలి, కౌంట్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి. సో కౌంట్ అనేది ఇక్కడ 1 అవుతుంది. సింపుల్గా ఇక్కడ 1 అయింది. ఓకే, అవ్వగానే ఇక్కడ ఉండి ఇటరేషన్ అయిపోయింది, ఐకి కిందకి వచ్చేసింది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇటరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇటరేషన్ ఇక్కడ. ఓకే, సో మళ్ళీ ఏమైంది ఇక్కడ 2 వచ్చింది. 2 అంటే ఏమవ్వాలి, కౌంట్ అనేది ప్లస్ అవ్వాలి. ఇదిగో కౌంట్ ప్లస్ అవ్వాలి. సో ఇక్కడ 1 కాస్త 2 అవుతుంది. మళ్ళీ ఐ అనేది ఇంక్రీజ్ అయ్యి ఐ ఇక్కడ వస్తుంది. ఐ అనేది వేరేది వస్తే ఓకే, కౌంట్ 0 కాలే, ఇంకా కౌంట్ 0 కాల. కెన్ అనేది ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ కాలే, కౌంట్ 0 కాలే కాబట్టి ఏమవ్వాలి, కౌంట్ తగ్గియాలి అంతే మనం. సో కౌంట్ని తగ్గించి కౌంట్ని 1 పెట్టి ఓకేనా, మళ్ళీ ఐని ఇంక్రీజ్ చేసాం. మళ్ళీ కౌంట్ని తగ్గిస్తాం, ఈసారి 0 వస్తుంది, కౌంట్ని ఇంక్రీజ్ చేసాం ఐ అని. సో ఇప్పుడు మనం ఆలోచించాలి ఏమని, ఇక్కడ 1 వచ్చింది. ఓకే, సో కెన్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ అనేది కాదు, బట్ 1 వచ్చింది కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు, కౌంట్ 0 ఉంది కాబట్టి కెన్ని మార్చాలి క్యాండిడేట్ని. సో క్యాండిడేట్ 1 అవుతుంది. ఓకే, 1 అయ్యి కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కౌంట్ 1 అవుతుంది. ఓకే, 1 అయినా కూడా నెక్స్ట్ ఇక్కడ 2 రాగానే ఓకే, సో కెన్ అనేది కాదు, కౌంట్ అనేది 0 కాదు, ఈ కౌంట్ ఏమవుతుంది -1 వల్ల ఈ కౌంట్ అనేది 0 అవుతుంది. ఇక్కడ చూడు, ఈ కౌంట్ 0 అయిపోయింది. నెక్స్ట్ ఇటరేషన్లో లాస్ట్ ఇటరేషన్లో ఎప్పుడైతే లాస్ట్లో 2కి వస్తుందో అప్పుడు మళ్ళీ రన్ చేసినప్పుడు కెన్ నమ్స్ ఆఫ్ ఐ అనేది కాదు, కానీ కౌంట్ 0 ఉంది కాబట్టి ఎల్స్, సారీ కౌంట్ అనేది 0 ఉంది కాబట్టి క్యాండిడేట్ మారుతుంది 2 అని. ఓకే, కౌంట్ అనేది 1 అవుతుంది. సో 2 1. ప్లేస్మెంట్ కోర్సెస్ సబ్స్క్రిప్షన్ కావాలి, అది ఎక్కడ ఉంది బ్రో, డిఎస్ఏ షీట్ ఫ్రీ, ఇది ఫ్రీయా బ్రో? డిఎస్ఏ షీట్లో సాల్వ్ చేద్దామంటే అడుగుతుంది సూరజ్ సార్. డిఎస్ షీట్లో సాల్వ్ చేద్దామంటే అడుగుతుంది బ్రో. రమణారెడ్డి బ్రో మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు బ్రో. ప్రీమియం అడుగుతుంది బ్రో, అలా అడగదు బ్రో, ఇది ఫ్రీయే, స్ట్రైవర్ షీట్స్ ఫ్రీ. ఓకే, నువ్వు దీనిలోనే సాల్వ్ చేయకూడదు, లీడ్ కోడ్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయి, లీడ్ కోడ్ క్లిక్ చేయి. ఇక్కడ సాల్వ్ చేయకూడదు, ఇక్కడ నువ్వు సాల్వ్ అని కొట్టావంటే అవ్వదు, ఇక ప్రీమియం అడుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయి, ప్రాక్టీస్ మీద క్లిక్ చేయి. ఓకేనా, సో ఎలిఫ్ కెన్, సో అందరికీ ఓకేనా? సో ఇది అనమాట. సో జావాలో చెప్పమన్నారు ఇందాక. సో కోడ్ ఇదే కోడ్ని ఇప్పుడు నేను జావాలో రాస్తాను చూడండి, ఇది కాపీ చేసుకోండి. మూర్స్ వోటింగ్ అల్గోరిథం యాక్చువల్లీ వద్దు, రేపు మళ్ళీ సాల్వ్ చేస్తా ఇది. లైక్ దీనికి ఆల్రెడీ నేను క్రియేట్ చేయలేదు యాక్చువల్లీ ఈరోజు ఫైల్, రేపు చేద్దాంలేండి, మళ్ళీ చేద్దాం ఇదే క్వశ్చన్ని, ఏం కాదు. నాకు గుర్తుంటుందో లేదో చూద్దాం బ్రో. నీకు ఇందాక జావా కోడ్ని చూసావా, అదే ఇక్కడ పేస్ట్ చేశా. ఓకే, సో దాన్ని ఇప్పుడు పైథాన్ జావా కింద మారుస్తా చూడు. ఓకే, సింపుల్. ఇందాక నేను రాసిన కోడే. ఫస్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ జావాకి పైథాన్ తేడా ఏంటంటే ముందు మనం వేరియబుల్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి జావాలో. సో ఇంట్ కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0, ఇక్కడ నమ్స్ అనేది క్లోజ్ అవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా సెమీకోలన్స్ వస్తాయి, ఇక్కడ ఇంట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రేంజ్ అనేది మనం ఎక్కడి నుంచి చేస్తున్నా, 0 నుంచి లెంత్ వరకు వెళ్ళాలి. సో ఏం చేయొచ్చు, ఇక్కడ మనము ఫర్ లూప్ తీసుకొని ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, బ్రేసెస్ అనేది ఓపెన్ అవుతుంది, ఇక్కడ బ్రేసెస్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో ఏంటంటే మనం చేయాల్సింది ఏమంటే ఇక్కడ బ్రేసెస్ యాడ్ చేసి జస్ట్ నువ్వు బ్రేసెస్ అంటే లైక్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి, ఓకేనా, ఇక్కడ మనం బ్రేసెస్ పెట్టామనుకో తీసేసి
యాక్చువల్లీ సింగిల్ లైన్ కాబట్టి మనకు అది కూడా అవసరం లే, ఇది సింగిల్ లైన్ కాబట్టి. కానీ ఎలిఫ్కి కావాలి, ఎలిఫ్ అనే ఎల్స్ ఇఫ్ ఎలిఫ్ ఉండదు అనమాట జావాలో ఎలిఫ్. సో క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయడం, క్లోజ్ చేయడం. ఓకే అయిపోయింది. ఏమంటే ఇక్కడ సెమీకోలన్స్ ఉండాలి, ఇక్కడ అవసరం లేదు, కౌంట్ ప్లస్ ప్లస్ అని కూడా పెట్టుకోవచ్చు, బట్ అది కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ కూడా కౌంట్ ప్లస్ ప్లస్. సో ఎల్స్ సేమ్ సింగిల్ లైన్ కాబట్టి ఇక్కడ అవసరం లేదు, కౌంట్ మైనస్ మైనస్. సెమీకోలన్తో ఎండ్, రిటర్న్ తర్వాత కెన్, సెమీకోలన్తో ఎండ్ అయిపోయింది. ఆస్తులు అడుగుతాడు, ఐ డోంట్ రికమెండ్ ఇట్. బ్రో నువ్వు ప్రీమియం తీసుకున్నావా, కాస్ట్ ఎంత? బ్రో నేను ప్రీమియం తీసుకోలేదు బ్రో, ఇది ప్రీమియం కాదు, ఫ్రీయే బ్రో. ఇక్కడ కోర్సెస్లోకి వెళ్ళండి, వెయిట్, సైబర్ షీట్ A to Z. ఓకే ఇక్కడికి వచ్చి మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ప్రాక్టీస్లోంచి లీడ్ కోడ్ లింక్స్తో ప్రాక్టీస్ చేసుకోండి, లేదా జస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకొని VS కోడ్లో చేయాలి. మీరు ఇక్కడ చేద్దాం అనుకుంటే మీరు ఖచ్చితంగా లైక్ ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. ఓకేనా, మీకు డబ్బులు కావాలని అడుగుతాడు. యాక్చువల్లీ మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది అంటే జస్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇదో ప్రాక్టీస్ ఇక్కడ చేసుకోండి, క్వశ్చన్ ఇక్కడ చదవండి అంతే. ఇదో క్వశ్చన్ బ్యాంక్లో ట్రీట్ చేయండి. నేను తీసుకోమని అస్సలు రికమెండ్ చేయను. మీ దగ్గర మనీ ఎక్కువ ఉంది అని అంటే తీసుకోండి, కానీ సో మామూలుగా జనరల్గా అయితే అవసరం లేదు. నేనే తీసుకోలేదు, నేను మీకు ఎందుకు రికమెండ్ చేస్తాను చెప్పండి. ఓకేనా, అది అవును రన్ అయిందా కోడ్ ఇది? అది కూడా రన్ అయ్యింది, యాక్సెప్టెడ్. సబ్మిట్ కొడితే సబ్మిట్ కూడా అయిపోద్ది. చూసారంటే లాజిక్ వస్తే ఏ లాంగ్వేజ్ అయినా చేయొచ్చు, జావాలో చేయొచ్చు, పైథాన్లో కూడా చేయొచ్చు, బట్ ఏదో రాంగ్ వచ్చింది. ఓకే 655. అదేంది ఇది పైథాన్లో రాంగ్ లా ఉంది, దీంట్లో ఎందుకు ఎర్రర్ వచ్చింది? సంబాడ్ ఇస్ వాచింగ్ మీ, ఇట్స్ మై యాంగ్జైటీ. ఓకే రన్ చేద్దాం, డ్రై రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి సపోజ్ ఫస్ట్ క్యాండిడేట్ ఏముంటుంది, క్యాండిడేట్ ఈక్వల్ టు 6 ఉంటుంది. ఓకేనా, కౌంట్ అనేది 1 అవుతుంది. సో క్యాండిడేట్ ఈక్వల్ టు 6, కౌంట్ అనేది 1 అవుతుంది. ఓకే ఎందువల్ల, దీనివల్ల. నెక్స్ట్ ఇక్కడికి రాగానే కౌంట్ అనేది మైనస్ అయిపోద్ది. ఓకే సో అప్పుడు 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ వస్తుంది, రాగానే నెక్స్ట్ ఉండే 5 క్యాండిడేట్ అవుతుంది. 5 అనేది ఆన్సర్, బట్ అవుట్పుట్ 6 అని వచ్చింది. ఎట్లా వస్తుంది? 6 రాదే, సంథింగ్ ఇస్ ఫిషీ. సో ప్రతిసారి ఏం చేద్దామంటే మనం క్యాండిడేట్ ఒకసారి రన్ చేసి చూద్దాం. system.out.println క్యాన్. సో ప్రతి రన్లో క్యాండిడేట్ ఎలా మారుతుంది, స్టార్టింగ్ నుంచి అట్టే ఉందా క్యాండిడేట్? ఓకే ఏంటి ఇన్ని లూప్స్ రన్ అయిందా? 2 ఓకే ఇది కాదు, సబ్మిట్ చేయాల్సింది. ఓకే సారీ. ఎల్సిఫ్లో కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. ఎల్సిఫ్లో లేదు బ్రో, లేదు కరెక్టే, ఇది కరెక్టే. ఇక్కడ రాసాను చూడండి, మీరు మామూలుగా ఎల్సిఫ్లో ఏదైతే రాసో ఫస్ట్ ఇఫ్లో రాశాను అనమాట. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ అనేది క్యాండిడేట్ ఈక్వల్ అయితే అప్పుడు క్యాండిడేట్ ఈక్వల్ టు 0 అన్నట్టు. వెయిట్ 6 ఎలా వస్తుంది అలాగా? వెయిట్ కెన్ అంటే క్యాండిడేట్లో ఏమవుతుంది, నమ్స్ ఆఫ్ 0 అంటే ఎంత? 6. ఓకే కౌంట్ అనేది 0. ఓకే ఇప్పుడు కెన్ ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు 6 అని ప్రింట్ అయింది. ఓకే డన్. నెక్స్ట్ కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ ఉంది కాబట్టి ఇది కౌంట్ 1 అవుతుంది. ఎఫ్ నుంచి వచ్చేసింది కాబట్టి మళ్ళీ రొటేట్ అయ్యి వచ్చినప్పుడు ఓకే ఈసారి 5 దగ్గర ఉంది. 5 అనేది సేమా అంటే ఇది ఇఫ్ పని చేయదు, ఎల్స్ ఇఫ్ పని చేయదు. ఎల్స్ కాబట్టి కౌంట్ అనేది 0 అవ్వాలి. సో కౌంట్ 0 అవుతుంది. సో మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈసారి ప్రింట్ అండ్ అనేది రాంగ్ అవుతుంది. బట్ ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ అనేది చేంజ్ అవ్వలే. ఓకే సో ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ అనేది సేమ్ అలాగే 6 ఉంది కాబట్టి కౌంట్ ప్లస్ అయిపోతుంది. ఎస్ బ్రో, మ్యాథ్స్ని ఒకసారి వేరియబుల్ తీసుకో. లేదు బ్రో, ఇది ఏదో తప్పు ఉంది, నేను రాసింది కోడ్ తప్పు ఉంది. ఓకే ఎస్. సో ఎవరో మనకు చెప్తూ నిన్నాడు, నవీన్ రెడ్డి బ్రో సబ్మిట్ చేయి బ్రో ఒకసారి.
ఎల్స్ ఇఫ్లో కెన్ నమ్స్ ఆఫ్ ఐలో లాజిక్. అప్పుడు మళ్ళీ ఇఫ్లో ఏం రాయాలి బ్రో? ఇఫ్లో కౌంట్ అనేది 0 అనేది ఉండాలా? కౌంట్ అనేది 0 అని ఫస్ట్ రావాలా? అంటే లైక్ ఇది ఇఫ్లో ఉండి ఇది ఎల్స్ ఇఫ్లో పెట్టమంటావా? సరే నేను రాసిన లాజిక్ కరెక్టే. మేబీ దీని ఆర్డర్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది మేబీ. సో ఎల్స్ అందుకే బ్రో నేను డైలీ ఒక క్వశ్చనే చేస్తాను. 2 క్వశ్చన్స్ అంటే ఏదో ఒక మిస్టేక్ అయ్యి అది మనం ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది చూడు, టైం అనేది అయిపోతూ వస్తుంది. రెండు రెండు ఎలా ఉన్నా కూడా రైట్ వస్తుంది, బట్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు సబ్మిట్ అయిపోద్దేమో. స్టిల్ ఇదే ఎర్రర్ వచ్చింది 6 ఆఫ్ 5 అని. బ్రో ఎల్సిఫ్లో కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. అదే బ్రో ఎల్సిఫ్లో కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ పెట్టారు. రైట్, ఒకసారి చార్జ్ చేపిడిని అడిగేద్దాం, అది ఎర్రర్ ఏమిస్తుందో చూద్దాం. యువర్ ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ close to, but there is a key mistake how you are updating. So assume the first element. Okay, wait. Problem in your order. Always resetting to nums of 0. ఓకే, నమ్స్ ఆఫ్ 0 కాదు, సారీ, అది నమ్స్ ఆఫ్ 0 కాదు, ఇక్కడ నమ్స్ ఆఫ్ 0 అని రాసి అది ఎర్రర్. నమ్స్ ఆఫ్ ఐ ఇది, అది మ్యాటర్. ఓకే, అయితే ఇప్పుడు రైట్. అది బ్రో యాక్చువల్లీ కోడ్లో తప్పులేదు, నమ్స్ ఆఫ్ 0 చేయడం వల్ల అది ఎర్రర్ వచ్చింది. అదిగో ఈ లైవ్ రోజు ఉంటుందా బ్రో? ఎస్ ఉంటుంది, ఖచ్చితంగా లైవ్ చేస్తాను బ్రో. సాయి వశిష్ట బ్రో, సాయి ప్రణీత్ శ్రీ బ్రో. సార్ట్ చేసి n/2 ద ఇండెక్స్ తీసుకో, డైరెక్ట్ 3 లైన్స్ కోడ్. బ్రో అది ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చేసేసాం అనమాట. లైక్ మూడ్స్ ఓటింగ్ ఆల్గోరిథం అనేది ఆప్టిమల్ అంటే అది చెక్ చేస్తున్నాం, అంటే డిఫరెంట్ అప్రోచెస్ చెక్ చేస్తున్నాం. మీరు అన్నట్టు మాకు ప్రస్తుతానికి 3 అప్రోచెస్ తెలుసు. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే సార్ట్ చేసి మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ చేయడం. ఓకే, సెకండ్ అప్రోచ్ ఏంటంటే హ్యాష్ మ్యాప్లో ఫ్రీక్వెన్సీ పెట్టుకోవడం. ఓకేనా, థర్డ్ ఎలిమెంట్ వచ్చి మూడ్స్ ఓటింగ్ అల్గోరిథం అనమాట, అది ఇప్పుడే చేశాను. సో ఈ మూడింటిని రేపు ఆర్డర్లో మళ్ళీ చేస్తాను ఒకసారి, చేశాక నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోదాం. నవీన్ బ్రో అయిపోయింది బ్రో. ఎల్స్ ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 0 దెన్ కెన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. లేదు అయిపోయింది, ప్రాబ్లం లేదు, సబ్మిట్ అయిపోయింది చూడు, కోడ్ సబ్మిట్ అయిపోయింది. అప్పుడైతే పైథాన్లో కూడా ఇదే ఎర్రర్ ఉంటుంది. పైథాన్ రాసినప్పుడు ఎర్రర్ రాయలేదా? చూడండి ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ అని పెట్టా. ఓకేనా, అంటే లైక్ 0 పెట్టడం వల్ల ఎర్రర్ అనమాట, నా లాజిక్లో ఎర్రర్. అవును, ఇక్కడ కూడా కెన్ ఈక్వల్ నమ్స్ ఆఫ్ 0 అని పెట్టేసా, అయితే సబ్మిట్ అవ్వదే. ఇది నమ్స్ ఆఫ్ ఐ పెట్టాలి, సబ్మిట్ అవ్వదు, ఇది నమ్స్ ఆఫ్ ఐ పెట్టాలి. ఎస్, కరెంట్ ఏ ఎలిమెంట్ ఉందో అది అప్డేట్ అవ్వాలి. ఓకే, నేను మామూలుగా స్టార్టింగ్ టెస్ట్ కేసెస్ పాస్ చేసి నేను కోడ్ అయిపోయింది అనుకున్నా. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా బ్రో. ఓకే, నువ్వు నమ్స్ ఆఫ్ ఐ అనే చెప్తున్నావు బ్రో. ఓకే, నేను మర్చిపోయా బ్రో, అంటే లైక్ నేను చూడలేదులే బ్రో. నేను కొంచెం లైక్ ఇంకా నువ్వు ఇది ఆర్డర్ మార్చమంటున్నావేమో, ఇది ఆర్డర్ మార్చడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, లైక్ ఏదైనా సరే ఒకటే కదా రన్ అయ్యేది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే బ్రో, సారీ నవీన్ రెడ్డి బ్రో. అంటే నువ్వు ఎలా అంటున్నావు అంటే ఈ ఇఫ్ కండిషన్లో పెట్టేసి ఈ కోడ్ ఇది తీసుకొచ్చి ఎలిఫ్లో పెట్టన్నట్టు అనుకుంటున్నాను అనమాట, అందుకు అది కన్ఫ్యూజన్ వచ్చింది మనకి, అంతే, ఇంకేం లేదు. సో ఎలా ఈరోజు మనకి 2 క్వశ్చన్స్ చేసాం, బట్ స్టిల్ రేపు మళ్ళీ ఇది చేద్దాం. ఓకేనా, మెజారిటీ ఎలిమెంట్ క్వశ్చన్. సో దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవట్లే నేను, డిఎస్ఏది టిక్ మార్క్ పెట్టలే, ఇంకా విఎస్ కోడ్లో కూడా యాడ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని ఇంకా మనం మన గిట్హబ్ ప్రొఫైల్లో యాడ్ చేసుకుందాం. సో మీలో ఎవరికైనా గిట్హబ్ ప్రొఫైల్ ఉంటే నాకు కొంచెం ప్రొఫైల్ని కొంచెం అప్డేట్ చేయండి అబ్బా, మీరు కొంచెం లైక్ సపోర్ట్ ఇవ్వండి, బాగుంటుంది. గిట్ యాడ్ డాట్ ఏ గిట్ కమిట్ ఆల్ విత్ మెసేజ్. సో ఇది షార్ట్ కాబట్టి మనం ఏదన్నా నేషనల్ డచ్ ఆల్గోరిథం, నేషనల్ ఫ్లాగ్ డచ్ ఆల్గోరిథం, నేషనల్ ఫ్లాగ్ ఆల్గోరిథం అనుకుంటా. ఈ పేర్లు ఎవరు పెడతారు అబ్బా, భలే విచిత్రంగా పెడతారు.
ఫ్లాగ్ అల్గోరిథం. నెక్స్ట్ గిట్ పుష్. ఓకేనా? సో మీకు ఏమంటారు, ఈ కోడ్ కావాలన్నా కూడా మీకు గిట్హబ్లో ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి గిట్హబ్ నాది ప్రొఫైల్ ఉంటుంది అనమాట, డిస్క్రిప్షన్లో కూడా ఉంది ప్రొఫైల్ లింక్. డిఎస్ఎస్ డ్రైవర్ షీట్ అని కొడితే ఇక్కడ ఉంటుంది మీకు అన్నీ, ఇక్కడ రాసిన కోడ్లు అన్నీ ఉంటాయి అనమాట. 53 క్వశ్చన్స్ ఏదైతే సాల్వ్ చేశానో ఐ మీన్ టిల్ నౌ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2-3 వేస్ ఉంటాయి అనమాట. ఏవేవైతే నేను సాల్వ్ చేశానో నాకు తెలిసిన అన్ని వేస్ రాశాను అనమాట. కొత్త వేస్ వచ్చినా కూడా మీరు చెప్పండి, బ్రో ఇది మీరు రాయలేదంటే మనం మళ్ళీ ట్రై చేద్దాం క్వశ్చన్ని లైవ్లో. ఓకేనా? ఇది మీరు మేబీ నన్ను ఎలా చేయొచ్చు అంటే, ప్రొఫైల్ దీన్ని ఫోర్క్ చేసుకుంటే వస్తుందేమో. మనకు కూడా పెద్ద ఐడియా లేదు. మీరు ఇక్కడ స్టార్ పెడితే నాకు, ఓకేనా, అప్పుడు వస్తుంది నాకు. సో మీరు ఖచ్చితంగా స్టార్ పెట్టండి. ఓకే, సైన్ ఇన్ అయ్యి స్టార్ చేయండి, ఫోర్క్ చేసుకోండి, సో దట్ మనం కొంచెం ఫేమస్ అవుతాం. ఓకే దెన్ మరి లైక్ ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పండి, త్వరగా మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. నిద్రపోవాలి, పొద్దున్నే మళ్ళీ జిమ్కి వెళ్ళాలి నేను. సో 10కి నిద్రపోతేనే పొద్దున్నే జిమ్కి వెళ్ళగలుగుతాను, లేకంటే గోవిందా జిమ్కి కట్టే డబ్బులంతా వేస్ట్ అయిపోతాయి. అసలు ఇంట్లో కొట్టాడు, ఐ మీన్ ఇంట్లో ఫైట్ చేసి మరి వెళ్తున్నా తెలుసా. ఓకేనా? మరి లెట్స్ టేక్ అ లీవ్. ఓకే, ఈరోజు షౌట్అవుట్ ఇలే కదా. ఫస్ట్ షౌట్అవుట్ గోస్ టు మన సూరజ్ సాయి బ్రో, నెక్స్ట్ మన పర్ఫెక్ట్ బ్రో, నెక్స్ట్ శ్రీకాంత్ బ్రో. యాక్చువల్లీ నవీన్ రెడ్డి బ్రో కూడా ఇవ్వాలి, ఎందుకంటే మనల్ని ఏమంటారు గైడ్ చేసినందుకు కరెక్ట్గా. పార్టిసిపేషన్ ఎక్కువ చేసిన మాత్రం నవీన్ రెడ్డి బ్రో అనమాట, లైక్ కోడింగ్లో. నాకు గుర్తున్న వీళ్ళే అనమాట. ఇంకెవరన్నా మిస్ అయ్యింటే సారీ, లైక్ స్టార్టింగ్లో వచ్చేది ఎండింగ్లో మిస్ అయిపోయినంటే. సో అది ఓకేనా ఫ్రెండ్స్, రేపు మళ్ళీ కలుద్దాం. బ్రో 4th ఇయర్ కాదు, 3rd ఇయర్ బ్రో. రేపే 3rd ఇయర్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. 3rd ఇయర్ కాలేజ్ రేపు స్టార్ట్ అవుతుంది, లైక్ క్లాసులు జరగడం అనమాట. ఆల్రెడీ లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది కానీ క్లాసులు ఏం జరగలే. రేపటి నుంచి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే మరి రేపు కలుద్దాం. ఎగ్జాక్ట్లీ విచ్ కాలేజ్? గీతాంజలి, నెల్లూరు బ్రో. సరే, మీకోసం ఇంకో 4 minutes ఉంటాను. ఎవరన్నా అడగాలనుకుంటే అడగండి. కొత్త వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. నువ్వు ఏ బ్రాంచ్? సిఎస్సి బ్రో, సిఎస్సి కోర్. సిఎస్సి కోర్ కార్పొరేట్ టు ద కోర్ అంటారు కదా, సిఎస్సి కోర్ అనమాట. పర్లేదే, 1140. అది 1.14 ఉందంటే 1140. అంతే, 1140. ఐ థాట్ 200 దాటారు అనుకున్నా నేను. సబ్స్క్రైబర్లు దాటారే, దాటలేదా? ఓకే. పిల్ల ఉందా బ్రో? అదొక్కటే తక్కువైంది బ్రో నాకు నా జీవితానికి. పొద్దున్న నుంచి టైమే లేదంటే నువ్వు మళ్ళీ పిల్ల అంట. పిల్లకి టైం ఇచ్చేంత టైం ఉందా నాకు? నేర్చుకున్నావు బ్రో? యాక్చువల్లీ గోల్లో ఉంది బ్రో, నేర్చుకోలే. ఇంటర్న్షిప్స్ చేసావు బ్రో? 2 చేశాను. ఒకటేమో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బూట్. అందులో నాకు లైక్ స్ప్రింగ్ బూట్ నేర్పించారు, జావా స్ప్రింగ్ బూట్ అనమాట. అంటే జావా బ్యాక్ ఎండ్ ఇలా చేయాలని. ఇంకా పోస్ట్ మ్యాన్ ఇక్కడ చూసారంటే అవే పోస్ట్ మ్యాన్, MySQL బ్యాక్ ఎండ్ చేశాను కొన్ని ప్రాజెక్ట్స్. అంటే సింపుల్ ఒక వెబ్సైట్కి బ్యాక్ ఎండ్ తయారు చేశామన్నమాట మా టీం అంతా కలిసి. నెక్స్ట్ ఏమైందంటే, నెక్స్ట్ బ్లాక్ బక్స్ ఇంటర్న్షిప్ చేశాను. ఇంటర్న్షిప్ పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. ఇది యాక్చువల్గా నాకు 1 month కూడా చేయలేకపోయా, ఎందుకంటే 5K ఇస్తానన్నారు. బట్ నాకు అది కాపీ పేస్ట్ వర్క్ ఇచ్చారు ఎక్కువ. లైక్ నాకు తెలియని SQL లాంగ్వేజ్ అంట, ఇవన్నీ అడిగారనమాట. లైక్ ఈ డొమైన్ మీద వర్క్స్ ఇచ్చారు. తెలియని దాన్ని మనం ChatGPTకి కాపీ పేస్ట్ చేస్తా అంటే నాకు ఏమనిపించిందంటే, ప్రైమ్ టైంలో లైక్ సెకండ్ ఇయర్ అనేది ప్రైమ్ టైం నేర్చుకోవడానికి స్కిల్. ఈ టైంలో స్కిల్ పెంచుకోకుండా మనం కాపీ పేస్ట్ చేస్తా అంటే నాకు మనసు ఒప్పుకోలేదన్నమాట, మనీ కోసం కానీ దేనికైనా. సో అది మానేసా, లైక్ ఇంటర్న్షిప్ మధ్యలోనే వదిలేసాను అనమాట. లైక్ 15 days ఏమో చేసి వదిలేసాను అనమాట. మన వల్ల అవ్వదు ఇదంతా. ఇచ్చే 5K కోసం మనం ఇంకా ఎక్కువ టాలెంట్ని వేస్ట్ చేసుకుంటాం. ఇదే స్కిల్ని మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చేమో అని. లైక్ జాబ్ వచ్చాక ఎలాగో ఈ 5K అనేది చాలా చిన్నది అయిపోద్ది మనకి. సో అందుకు అలా ఆలోచించి వదిలేసాను అనమాట. మనకేమి మనీ అప్పుడే రావాలని అంత ఏం లేదనమాట. లైక్ ఇంట్లో వాళ్ళు బాగానే ఇస్తున్నారు సరిపోతుంది నాకు. సో అలా అనమాట. సో ఇంకేమైనా ఉన్నాయా అడిగేటి?
ఓకే మరి అయితే మనం రేపు కలుద్దామా? రేపు క్లాస్లో కలుద్దాం అందరం. సో డైలీ ఒక్కొక్క ప్రాబ్లం. నీ ఇంట్రెస్టెడ్ రోల్ ఏంటి బ్రో? బ్రో ప్రస్తుతానికైతే లైక్ బ్రో ఎనీ ఫోర్త్ ఇయర్ హియర్. మెరన్ వచ్చా బ్రో? మెరన్ రాదు బ్రో. మెరన్ రాదు, మీన్ రాదు. బట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చు. ఫ్రంట్ ఎండ్ ఏఐ యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ చేస్తాను. బ్యాక్ ఎండ్ జావా స్ప్రింగ్ బూట్ కనెక్ట్ చేయడం వచ్చు అనమాట. సో రెండు యూస్ చేసుకొని ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఏ ఫుల్ స్టాక్ వెబ్సైట్ అనమాట. ఏ కాలేజ్? నేను గీతాంజలి బ్రో. లైక్ ఓకే శివ బ్రో. ఓకే నిన్న వచ్చిన శివ బ్రో, ఈ శివ బ్రో ఒకటేనా? పేర్లు సేమ్ ఉన్నాయి. నిన్న షౌట్అవుట్ వచ్చింది అనమాట శివ బ్రోకి. యాక్చువల్లీ మన వాట్సాప్ గ్రూప్ అంతా ఖాళీగా ఉంది. మీరు ఇక్కడ బోర్ కొడితే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మీరు ఎనీ ఫోర్త్ ఇయర్ అని లైక్ షేర్ చేసుకోండి. గ్రూప్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. యాక్చువల్లీ నేను మెసేజ్ పెట్టడానికి కాదు, మీరు మాట్లాడుకుంటారని ఆ కమ్యూనిటీ గ్రూప్ అనమాట. ఓకేనా? కొంచెం మాట్లాడుతుండండి, మెసేజెస్ చేస్తూ ఉండండి గ్రూప్లో కూడా. కొంచెం యాక్టివ్గా ఉంచండి దాన్ని. ఓకేనా? సో ఓకే మరి లైక్ బ్రో మీరు ఎవరైతే ఇక్కడ చాట్ చేస్తున్నారో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్కి వచ్చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నేను ఇది లింక్ ఎండ్ చేయబోతున్నాను. సో ఎవరెవరైతే ఇక్కడ లైక్ మామూలుగా కమ్యూనిటీ ఫామ్ లాగా మాట్లాడుకోవాలనుకుంటున్నారో, డిస్కషన్ ఫామ్ లాగా, ఇది ఎండ్ అయితే మీరు కంటిన్యూ చేయలేరనమాట. సో వాట్సాప్ గ్రూప్లో చాట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, లైక్ మీరు డిస్క్రిప్షన్లో నీకు వాట్సాప్ లింక్ ఉంటుంది. లేకపోతే నాకు మెసేజ్ చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. మీరు అక్కడ చాట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తే మీరు మాట్లాడే ఫ్లో మిస్ అయిపోద్ది. మీరు ఏదైనా అడగాలనుకున్నా మీరు ఎవరన్నా ఫ్రెండ్ అవుతూనే ఉంటారు ఇక్కడ. ఎందుకు అది డిస్టర్బ్ చేయడం? ఓకేనా? సో దెన్ నాకు మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను, లింక్ సెండ్ చేసేస్తాను, అయిపోద్ది అనమాట పని. సో సీ యూ టుమారో. ఓకే, అరౌండ్ 6 to 8 లోపల మళ్ళీ క్లాస్ ఉంటుంది. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.